లీడింగ్ బాయ్స్. సో మీకు అర్థమైపోయి ఉంటది ఈ నేమ్ వినగానే. సో 45 to 50 మధ్యలో మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో బాగా హిట్ అయిన సాంగ్స్, మీకు బాగా నేమ్ తెచ్చిన సాంగ్స్ లీడింగ్ బాయ్స్ కి అంటే ఏం చెప్తారు? మమ్మీ పెట్టింది ఫస్ట్ నార్మల్ గా మెయిన్ లీడ్స్ కి వీళ్ళందరికీ కూడా అక్కడ సెట్ లో ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటది. డాన్సర్స్ అనేసరికి ఇక్కడికి వెళ్తే వస్తారు కూర్చుంటారు. ఏడో చూసిన మీదే పోతుంది హాస్పిటల్లో దేకు దేకు అంటుండేది. ఓకే, హాస్పిటల్ అదే పెడతారు, ఆటోలో అదే పెడతారు. సో మీకు డాన్సర్స్ లో ఎవరంటే క్రష్? నాకు వీళ్ళతో డాన్స్ కొరియోగ్రఫీ చేయడానికి ఆపర్చునిటీ వస్తే బాగుండు అట్లా ఏమన్నా అనుకున్నారు ఎప్పుడైనా? ఎవరైనా ఉన్నారా అట్లా పర్సన్స్? స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయితే ఏం లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఉన్న వరకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతో సక్సెస్ఫుల్ గా నేను 100 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిట్ టీవీని ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ముందు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విషయం పక్కన పెడితే ఈ రోజు నాతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారనమాట, లీడింగ్ బాయ్స్. సో మీకు అర్థమైపోయి ఉంటది ఈ నేమ్ వినగానే. సందీప్ గారు అండ్ శ్రీకాంత్ గారు ఇద్దరు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి ఇద్దరికి. సో సేమ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఏజ్లు కాబట్టి సో హాయ్ అని చెప్తున్నాను, లేదంటే నమస్తే అని చెప్తుంది. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా, ఇలా ఉన్నా. సో ఇద్దరిది భువనగిరి కదా? ప్రాపర్ అక్కడేనా కంప్లీట్ గా? నేటివ్ అక్కడే. ఇద్దరు అన్నదమ్ములు, కజిన్స్. మీరు శ్రీకాంత్ గారు, మీరు సందీప్ గారు. చింటూ, శ్రీకాంత్ అండ్ చింటూ అలియాస్ సందీప్. ఓకే, సో ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేసిన. మీరు డిగ్రీ, మీరు ఐటీ కంప్లీట్. ఐటీ కంప్లీట్ అయిపోయింది. ఐటీఐ ఐటీఐ కంప్లీట్ అయిందా? ఐటీ ఎక్కడ ఉందా అని చెప్తున్నా. ఓకే, పేరెంట్స్ ఎక్కడ ఏం చేస్తుంటారు? డాడీ ఎంప్లాయ్. ఓకే, నేషనల్ పోలీస్ అకాడమీలో ఎంప్లాయ్ డాడీ. ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లె ఏం చేస్తున్నారు? తను ఐటీ చేస్తుంది. ఓకే, మీరు? డాడీ ఇంటికాడ వర్క్, ఫార్మర్. ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. సిబ్లింగ్స్? అక్క మ్యారేజ్, అన్న జాబ్. అక్క మ్యారేజ్ అయిపోయింది, అన్న జాబ్ చేస్తుంటారు, మీరు ఇంకా. ఓకే, సో అంటే ఇప్పుడు జాబ్ మీద అట్లా ఇంట్రెస్ట్, ఏదైనా జాబ్ చేశారా? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా? చేసిన 1.5 year జాబ్ చేసి క్విట్ అయినా. ఎందుకు? రీజన్? ఇది ఇష్టం మాకు చేయడం. డాన్స్ అంటే ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుండి నేర్చుకున్నారా ఎక్కడైనా, లేదంటే బై ఓనా? బై ఓన్. ఎక్కడ నేర్చుకోవాలి? టీవీ చూసే. డాన్స్ లో ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు. మీకు? అల్లు అర్జున్. ఇద్దరికి సేమా? సేమ్ అంటే అతని డాన్స్ ఇష్టం అల్లు అర్జున్ గారు. ఇంకా రామ్ చరణ్ గారి డాన్స్ అంటే ఇష్టం. ఓకే, సో చిన్నప్పటి నుండి ఇంకా వాళ్ళ సాంగ్స్ అలా చూస్తూ పెరిగారా? హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. నార్మల్ గా అయితే మన సైడ్ అంటే జాబ్ చేసినాం, హ్యాపీగా కాదు. అదే నార్మల్ గా అయితే మన సైడ్ చదువుకోవాలి కంపల్సరీ, తర్వాత జాబ్ చేయాలి. జాబ్ చేసి ఏమంటారు అలా ఉంటేనే కొంచెం ఏమంటారు ఇంట్లో మర్యాద, కొన్ని ఫ్యామిలీస్ లో రెస్పెక్ట్ ఉంటది. చూసే వాళ్ళు కూడా అరే మా అబ్బాయి ఇది, లేదంటే మీ అబ్బాయి మంచిగా సెటిల్ అయిండు అలా మాట్లాడుతుంటారు. కానీ సడన్ గా ఇలా డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకుంటున్నాము అంటే అందరూ ఒక క్వశ్చన్ మార్క్ తో చూస్తారు కదా. అవునా? ఏంట్రా సడన్ గా ఎప్పుడు లేని ఏంటి ఇలాంటి ఒక కెరియర్ ఎందుకు చూస్ చేసుకున్నావు ఏంటి అది అని చెప్పి. సో డాన్స్ అనేది ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? మీ లైఫ్ లోకి ఫోక్ అసలు ఎలా ఎంటర్ అయింది? ఉండేది నాకు సపరేట్ అంటే ఏదైనా డాన్స్ అనే కాదు, కొరియోగ్రఫీ అనే కాదు, సినీ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలన్నట్టు ఉండేది. సో మా అన్న వాళ్ళు ఇంటి పక్కకి వాళ్ళు ఫోటోగ్రాఫర్స్, వాళ్ళతో పాటు వెళ్ళి స్టే చేస్తుండే, చూస్తుండే గట్టిగా వాళ్ళ వర్క్ చూస్తుండే, అబ్జర్వ్ చేస్తుండే, ఏదో ఒకటి చేయాలని ఉంటుండే. సో ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు పుష్ప మూవీ రిలీజ్ అయింది, అప్పుడు స్టార్ట్ చేసినాం. ఇంకా మన తమ్ముడు హెయిర్ కట్ అట్లే ఉంటుండే.
సో ఆ కవర్ సాంగ్ తీసినాం, బాగా వచ్చింది. ఏదో ఒక పేరు పెట్టి యూట్యూబ్లో వేయాలని ఛానల్ నేమ్ ఏం వస్తలేదు, లీడింగ్ వాయిస్ అని పెట్టేసినాం. ఇంకా దాని పెద్ద ఏం లేదు, పెట్టేసినాం క్యాజువల్ గానే. ఓకే. ఆ తర్వాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్ చేస్తే బాగానే పేరు వచ్చింది, చుట్టుపక్కల గుర్తుపట్టిర్రు. బట్ కాపీ రైట్ స్ట్రైక్ పడ్డాయి మన ఛానల్ కి, దానివల్ల ఆపేయాల్సి వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇక రీల్స్ స్టార్ట్ చేసినాం ఇన్స్టా. అప్పుడు అర్థమైంది ఏంటంటే క్వాలిటీ సరిపోతలేదని. సో ఆ తర్వాత ఐఫోన్ అయితే బెటర్ అని, అది జస్ట్ రీల్ చేస్తానికి ఆ ఫోన్ కొన్నాం 1 lakh పెట్టి. జస్ట్ రీల్స్ కోసం ఐఫోన్ 1 lakh పెట్టి. ఓకే. అండ్ అది కట్టడానికి జాబ్ చేసిన. ఓకే, అది కట్టనీకి ఆ అమౌంట్ కట్టనీకి జాబ్ లో జాయిన్ అయ్యారు. సూపర్. అంటే ఇంట్లో వాళ్ళు హెల్ప్ అయ్యారు మనకి తీసుకోవడానికి, బట్ ఎవ్రీ మంత్ అడగలేం కదా మనం. సో అది చేసినాము. రీల్స్ చేసుకుంటా వర్కింగ్ డేస్ 6 days ఆఫీస్ వర్క్ చేసేది. సండే అందరం 5 members మా టీమ్ మెంబర్స్, మేమిద్దరము, వెంకట్, నవీన్, ఇంకా ప్రశాంత్ అని అంటాడు, 5 members గుట్టకి వెళ్ళేది, రీల్స్ చేసేది మేము ఇంకా. సో ఫస్ట్ 2 months అయితే ఏమంతా కాలే, బట్ 3rd month నుంచి వైరల్ అవడం స్టార్ట్ అయినాయి మనకి వీడియోస్. వైరల్ అవగానే మళ్ళా గర్ల్స్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ మెసేజ్ చేశారు కొలాబరేషన్ కి. ఎవరితో చేయలే, మనకి వెళ్ళి చేయాలంటే ఇక మేమంటే హ్యాపీగా చేసేసుకుంటాం, కంఫర్ట్ జోన్. ఇంకా రెగ్యులర్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఏమనుకుంటారు, మనం చేసేది తీరే వేరుగా అనుకున్నాం. కానీ మెల్లగా మన సైడ్ వాళ్ళే మనకి ఇక అందరిని ఒక్కొక్కరిని కలుపుకొని అయినా. నివేదాన్ని మాకు స్టార్టింగ్ లో మా సైడ్ ఉంటది అమ్మాయి, చాలా సపోర్ట్ చేసింది. ఒక్కొక్కరు వచ్చి ఇక వైరల్ అయిపోయినాయి సాంగ్స్ అన్ని. ఓకే. అలా అమ్మాయిలు మీ టీమ్ లోకి ఒక్కొక్కరు వచ్చారు. మాకు ఎవరైనా నచ్చితే మేము చేస్తున్నాం. ఓకే. ఓకే. కంప్లీట్ ఫోక్ సాంగ్స్ అయినా లేదంటే మూవీ సాంగ్స్ అట్లా కూడా? స్టార్టింగ్ లో మూవీ చేసినాము, బట్ అంత రెస్పాన్స్ రాలే మాకు. ఓకే. ఎప్పుడైతే మేము ఫోక్ స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి కొంచెం మనకి అటెన్షన్ ఎక్కువ అయిపోయింది మన మీద. పాత పాటలన్నీ కూడా. దట్ 2020 తర్వాత ఫోక్ ఇండస్ట్రీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ముందు ఉండే, బట్ చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉండే. అడిగినా కూడా ఎవరైనా డాన్సర్స్ ని కానీ లేదంటే ఇంకెవరైనా అడిగినా కూడా అబ్బా ఫోక్ ఏం చేస్తాంలే, అంతగా వ్యూయర్షిప్ లేదు. బట్ 2020 తర్వాత ఏమైందంటే ఫోక్ సాంగ్స్ ని సినిమాల్లో కూడా వాడుకోవడం స్టార్ట్ చేశారు. సో కంప్లీట్ రివర్స్ అయిపోయింది కదా. ఒకసారి ఇక్కడ ఉన్న గ్రాఫ్ సడన్ గా అలా లేచింది. దాంతోనే చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కూడా బయటకు వచ్చారు. నార్మల్ గా ఇప్పుడు ఒక మనం కళ చాలా మందిలో ఉంటది, కానీ దాన్ని బయటకు తీసుకురావాలి అంటే చాలా ఎక్కువ మనీ ఖర్చు అవడము, ఆఫర్స్ రాకపోవడం చాలా ఉంటాయి కదా. సో ఫోక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మన చేతిలో పని, ఐఫోన్ ఉంటే చాలు, లేదంటే ఒక 1 lakh రూపీ, ఒక 50,000 ఉంటే మన దగ్గర చాలు, మనం మన కళని నెరవేర్చుకోవచ్చు. అట్లా చాలా మంది బయటకు వచ్చారు ఫోక్ లో. అందులో మీ టీం ఒకటి. ఐఫోన్ ఉంటేనే కదా, జస్ట్ ఒక ఫోన్ తీసుకుంటే చాలు మన టాలెంట్ పెట్టుకోవచ్చు బయట. క్వాలిటీ అప్గ్రేడ్ కోసం ఐఫోన్ కి వెళ్ళాం, కానీ నీ దగ్గర ఒక చిన్న ఫోన్ ఉన్నా చాలు ఇంకా చాలు. సో ఇప్పుడు ఫోక్ అంటే కూడా నిజంగా అంటే సొంత టాలెంట్ ని బయటకు తీసుకురావడంలో నెంబర్ 1 ఫోక్ ఇండస్ట్రీ. అలా మీరు లీడింగ్ వాయిస్. ఇప్పుడు టోటల్ ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు మేము మిగతా ముగ్గురు జాబ్ చేస్తారు. బట్ సాంగ్స్ ఉంటే వస్తారు. ఓకే. వాళ్ళకి ఫ్రీ టైం ఉంటే వచ్చేస్తారు. ఓకే. సో లీడింగ్ వాయిస్ అంటే మాత్రం మెయిన్ పిల్లర్స్ మీరిద్దరు, అంతేనా? మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు, పని ఉంటే తర్వాత వెళ్ళిపోతారు, అలానేనా? అంతే వస్తారు. మన లోకల్ లో అయితుంటే వర్క్ కి పర్మిషన్ అడిగి కూడా వస్తారు మాతో టైం స్పెండ్ చేయడానికి. ఓకే. ఓకే. సో ఇలా నార్మల్ గా రీల్స్ చేస్తూ వెళ్తూ ఉన్నారు, బాగా వైరల్ అయ్యింది. డైరెక్ట్ గా మీరే కొరియోగ్రఫీగా ఛాన్స్ రావడం, ఇది ఎలా జరిగింది? ఇది మన నాగల్ దున్నెడు బంగారు బావ అని PLR మ్యూజిక్ లో ఉంటుంది సాంగ్. సో చాలా ట్రెండ్ పడ్డాయి. అది ట్రెండ్ పడేసరికి సాంగ్ కొంచెం లేచింది. అప్పటి వరకు కొంచెం సాంగ్ ఉండే కానీ మరీ అంత హైప్ లేకుండే. ట్రెండింగ్ పడంగానే అన్న ఫోన్ చేశాడు నాకు, చాలా బాగా చేసారు మీరు, పాట ట్రెండింగ్ లో పడ్డది, ఫుల్ సాంగ్ చేస్తారా అని అడిగిండు. చేస్తారనగా ఫస్ట్ అనుకున్నా, నాకు కవర్ సాంగ్ చేస్తుండే కదా యూట్యూబ్ లో, తెలిసిన వరకే, కానీ కెమెరా తోటి ఇక మనకు ఆ వర్క్ తెలియదు కదా. కొంచెం ఆలోచించిన, సరే ఎట్లయితే అట్లా వెళ్ళిపోదాం, ముందుకెళ్తే చెప్పలేం, అవును, కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకొని వెళ్ళిపోయి చేసినాం. మా ఊర్లోనే చేసినాం ఆ షూట్. అది హిట్ అయింది. మాకు అన్నకు మంచి పేరు తెచ్చింది. ఓకే. సో టోటల్ గా ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేస్తుంటారు?
కొరియోగ్రాఫర్ గా? 45 to 50 సాంగ్స్ మధ్యలో. 45 to 50 సాంగ్స్. అందులో హిట్ అయినవి చాలానే ఉన్నాయి కదా. Hmm. రీసెంట్ ఇంకా దేకు దేకు, ఎర్ర ఎర్ర రుమాలు చాలా మందికి తెలియదు. నాగదుర్గ గారు ట్రెండ్ అయ్యారు కదా రీసెంట్ గా ఎర్ర ఎర్ర రుమాల్. దాని కొరియోగ్రఫీ లేదు కాదా? ఫస్ట్ వర్షన్ మేము చేంజ్. ఓకే, అంటే ఫస్ట్ వర్షన్ మీరు, సెకండ్ వర్షన్ వేరే వాళ్ళ? అంటే 2 వర్షన్ తీస్తున్నారు. ఒకటి రిలీజ్ అయిపోయింది, అది మేము చేసింది కాదు, మాది రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకే, మీది ఇంకా రిలీజ్ కి ఉంది. Okay. దాంట్లో వైరల్ అయిన క్లిప్స్ మాల్కొని డీజే దగ్గర మీరైతే చూసి నైట్ టైం అప్పుడు మేము చేసినాం. ఓకే, దేకు దేకు కంప్లీట్ గా మేము చేసినాం. కంప్లీట్ గా మీరే ఆ క్రెడెన్షియల్స్ మొత్తం ఇంకా Complete మాదే కొరియోగ్రఫీ. అందులో అసిస్టెంట్ గా మమతా చేసింది కదా కొన్ని? లేదు, దాంట్లో మమత అసిస్టెంట్ కాదు, కొన్ని బిట్స్ 2 బిట్స్ చెప్పింది మమత. ఫీమేల్ వర్షన్ చేస్తుంటే నార్మల్ గా సాంగ్ ప్లే అవుతుంటే ఆడుతుంది, ఏమన్నా చేస్తున్నావు మంచి చేస్తున్నావు చేయి అంటే చెప్పింది. 2 బిట్స్ చెప్పింది. మమత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిందంటే ఇందాక ఎర్ర రూమాల్ అనలే అదొకటి, ఇంకా చాలా వాటికి చేసింది. కొన్ని చాలా అంటే ఒక 10 సాంగ్స్ దాకా చేసింది. ఓకే, సో 45 to 50 మధ్యలో మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో బాగా హిట్ అయిన సాంగ్స్, మీకు బాగా నేమ్ తెచ్చిన సాంగ్స్ లీడింగ్ బాయ్స్ కి అంటే ఏం చెప్తారు? మందు పెట్టిందో ఫస్ట్ మందు పెట్టిందో కంచరోడే, నాగల్ దున్నెడు బంగారు బావ, మళ్ళా కొత్తగా పెళ్ళ ఇంకటి. ఎస్, కొత్తగా పిల్ల ఇంకటి చాలా మందికి కంచరోడే, కంచరోడే, మంతెన రోడ్డు, మళ్ళా కుంతం యాపల్లె, బండి మీద నువ్వు రాగా సాయిలే. ఓకే ఓకే, అది కూడా మీరేనా? మేము. ఓకే, అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి బట్ కొరియోగ్రాఫర్స్ మీరు అనేది తెలీదు. లీడింగ్ బాయ్స్ తెలుసు, లీడింగ్ బాయ్స్ అని అంటే నార్మల్ తెలుసు, పేరు తెలుసు. ప్రొడ్యూసర్ ఇక ఎవరైతే వర్క్ చేసిరో వాళ్ళు ఇంకా ఇప్పుడు తెలుసు పేర్లు. శ్రీకాంత్ అని, చింటూ అని, తమ్ముడు ఉంటారు కదా. నేను ఎక్కడికి ఏ సాంగ్ అయినా నేను తీసుకోవచ్చు తమ్ముడిని. ఓకే, సో మెయిన్ కొరియోగ్రాఫర్ మీరు, తమ్ముడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా? అంతేనా? ఇప్పుడు దేకుకి తమ్ముడు చేసిండు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఫోక్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి? ఫిలిమ్స్ కి కూడా వర్క్ చేయాలని ఉందా? ప్లాన్స్ ఏంటి? ఉన్నది, కానీ ఇప్పుడైతే ఫోక్ లో కంప్లీట్ ఇంకా మనం అనుకున్నంత తెగాలి. అంటే ఇంకా ఎలా అవ్వాలనుకుంటున్నారు ఫోక్ లో? ఇంకా అంటే ఎలా అంటే నెంబర్స్ చూడాలి, పెద్ద నెంబర్ చూడాలి, పెద్ద వాళ్ళతో వర్క్ చేయాలి, ఇంకా కంప్లీట్ అన్ని జోనర్ సాంగ్స్ చేయాలి, డెవోషనల్ సాంగ్ చేయాలి. రీసెంట్ గా ఒకటి మహాశివరాత్రి కోసం ఒకటి చేసిన, బోనాల్ సాంగ్స్, ఇవన్నీ వర్క్ చేయాలి, అందరు ఆర్టిస్ట్ తోటి వర్క్ చేయాలి అని ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులతో, మెయిన్ ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు? కొందరు తప్పి చేసినాం. జానులిరి గారితో చేయలేదు? లేదు, ఒక ప్రాజెక్ట్ వచ్చినుండే బట్ అది ఇంకా పోస్ట్ పోన్ ముందుకు వెళ్ళలే. ఓకే, పూజా నాగేశ్వర్ గారితో చేశారు. చేసాం. దేకు దేకు ఆ అమ్మాయి మోనికా డింపుల్ గారితో చేశారు. చేసాం. ఏ సాంగ్? 2 సాంగ్స్ చేసాం, రిలీజ్ అవ్వలేదు, వచ్చింది. ఓకే ఓకే, ఈ శిరీష లక్ష్మణ్ అన్నారు కాబట్టి శిరీష లక్ష్మణ్ కూడా మాకు రీల్స్ లోనే పరిచయం. ఓకే, దేకు దేకు ఇద్దరు వాళ్ళ కొలాబరేషన్. సిరి ఫస్ట్ పరిచయం కూకట్పల్లిలో ఉంటుంది తను. ఓకే, టెక్స్ట్ చేసింది కొలాబరేషన్ అని, అప్పుడు కలిసినాం, కలిసే చేసినాం. జర్నీ కలిసే స్టార్ట్ అయింది. మాకు హిట్ మొత్తం సిరి మాతోటే ఉంటది అన్ని ఆల్మోస్ట్. ఓకే, సో నార్మల్ గా మనం ఇంతమంతా వర్క్ చేసి ఉన్నారు కదా మీరు, ఎవరికి మీకు ఈ స్టెప్స్ చెప్పడం అంటే డాన్స్ నార్మల్ గా నేర్పించడం అనేది చాలా ఈజీ అనిపించింది? ఎవరికి మీకు కొంచెం కష్టంగా అనిపించింది? అబ్జర్వ్ చేసిన ఇంతమంది ఆర్టిస్టులలో ఎవరితో వర్క్ ఈజీగా అనిపించింది, ఎవరితో వర్క్ కొంచెం కష్టంగా అనిపించింది? కష్టం అంటే ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఏమంత కష్టం ఉండదు. కానీ నార్మల్గా ఇప్పుడు చేయాలని వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కొంచెం ఎట్లా అంటే పానిక్ అయిపోతారు, భయం స్టార్ట్. అవును, అది మాకు కూడా ఉంటది. బట్ కంఫర్ట్ గా అంటే మనకు పూజా నాగేశ్వర్ చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ మాకు. హ్యాపీగా పూజ తోటి, సిరి తోటి, మన ప్రియా తోటి చాలా ఈజీగా అయిపోతుంది. డింపుల్ తోటి కూడా, డింపుల్ తో 2 ప్రాజెక్ట్స్ చేసిన, వీళ్ళతో ఎక్కువ చేసిన కదా. సో కంఫర్ట్ జోన్ అంటే పూజ అనే. అవునా? మనం ఏం చెప్తే దానికి డబల్ ఇస్తాం. ఓకే, సో మనం ఒకటి చెప్తే మనకు ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఇంకా డబల్ లో రిటర్న్ వచ్చేస్తుంది. అంటే హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే నేనేమనుకుంటా అంటే
ఒకరికి హిట్ ఉందని విలువరు ఎప్పుడు. నా ఫీలింగ్ ఏంటంటే నువ్వు వర్క్ చేసేటప్పుడు హిట్ ఫ్లాప్ తర్వాత విషయం, మనం వర్క్ చేసేటప్పుడు ఫీల్ 100% ఎఫర్ట్ ఇవ్వాలి. అక్కడ చేస్తుంటే మజా వస్తుంటది, వర్క్ ఫ్లోలో వెళ్ళిపోతుంటది కదా, అది మళ్ళీ చేయాలనిపిస్తుంది వేరే నెక్స్ట్ టైం కూడా వాళ్ళతోటి. అవును సో నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉండాలని కోరుకుంటాం మనం. అవును, అంటే మనం ఒక 100 మందితో వర్క్ చేసినా కూడా మనకి అందులో కొంతమంది మాత్రం మన అనిపిస్తది, అవును వీళ్ళతో మళ్ళీ మళ్ళీ చెయ్యాలరా అని అనిపిస్తది. అండ్ ఒకసారి మనం సీరియస్ గా ఒక మాట అన్నా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక సాంగ్ టేక్స్ ఎక్కువ పట్టొచ్చు, లేదంటే అక్కడ అన్ని మనకి అనుకున్నట్టుగా ఒకసారి వెదర్ ఉండదు, కొన్ని చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది అర్థం చేసుకొని ఆ కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోతుంటారు, కొంతమంది డిమాండింగ్ లో ఉంటారు. ఆర్టిస్టులు కొంతమంది ఇవన్నీ ముందే చూసుకోవచ్చు కదా, మేము వచ్చిన తర్వాత ఇలా చేయడం ఏంటి అనొచ్చు, లేకపోతే ఇంకా మల్టిపుల్ రీజన్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది ఆర్టిస్టులతో. బట్ కొంతమంది మాత్రం మనకి కనెక్ట్ అవుతారు. కానీ మనకి ఫోక్ లో అట్లా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా చూసేసుకుంటాం, కానీ మీరు ఇందాక అన్నారు కదా కొంచెం లేట్ అవుతుంది, టేక్స్ ఎక్కువ అవుతుంటే, ఇవి ప్రాబ్లమే కాదు అసలు. ఎంత వస్తలేదని తెలిసిందంటే అందరు కలిసి మరి అది అందంగా చెప్తారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిందంటే తెలుసు అది మూవ్ అయితలేదు, తెలుసు మనం అనుకుంటున్నట్టు వస్తలే, కానీ ప్రొడ్యూసర్ మైండ్ లో పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మనల్ని నమ్మే ప్రాజెక్ట్ అప్ప చెప్తారు కదా. సో అందరు ఇన్వాల్వ్ అయిపోతారు, కెమెరామ్యాన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ పానిక్ అయ్యి చేయట్లేదు, సో కెమెరామ్యాన్ ఏం చేస్తే తన వర్క్ చూపించుకుంటాడు, నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసుకుంటాడు, ఎందుకంటే ఎడిటింగ్ లో ఈజీ అవ్వడానికి తనకి. మనకి ఫీల్డ్ లో కూడా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా మీరు అన్నట్టు ఎండ్ ఉంటది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నెత్తి మీద ఉంటది ఎండ మనకి, సో ఎక్కువ షూట్ చేయాలి, మనకు లైట్ కొంచెం డిమ్ ఉండాలి కదా చేస్తాం. దట్టు మళ్ళీ ఫోక్ సాంగ్స్ 1 day లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు కదా మాక్సిమం, లేదు కుదరట్లేదు కొంచెం మరీ టఫ్ అయిపోతుంది అంటే 2 days మాక్సిమం, అంతే కదా. మీరు ఎక్కువ డేస్ వర్క్ చేసింది అంటే ఏది, 1 day కాకుండా చేసిన సాంగ్ ఏదైనా ఉందా? నీలా పూజ నాగేశ్వర్ తోటి 2 days మేడారంలో. ఓకే, అంటే నార్మల్ గా సాంగ్ కి అలా పట్టిందా లేదంటే ఏదన్నా ప్లాన్? ఆ ప్రొడ్యూసర్ పర్టికులర్ ఉండే ఏంటంటే 2 days షూట్ చేయాలి, పూజ నాగేశ్వర్ ఫేస్ మీద ఆ స్ట్రెస్ అనేది ఉండొద్దు, నీట్ గా రావాలి, కాస్ట్యూమ్స్ లొకేషన్స్ అన్ని నీట్ గా ఉండాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుని మాకు చెప్పాడు కూడా. అండ్ బిఫోర్ 1 day తీసుకెళ్లారు అక్కడ. సో ఫస్ట్ డే హాఫ్ చేసుకుందామనే ప్లాన్ ఉండే, మంచిగా సమ్మక్క సారక్క పోయి దర్శనం చేసుకొని స్టార్ట్ చేసి సెకండ్ డే ఎండ్ అయిపోయి థర్డ్ డే వెళ్ళిపోయాం. ఓకే, సో అదొకటి మీకు 2 days పట్టింది. ఓకే, ఫోక్ లో పలానా వాళ్ళతో వర్క్ చెయ్యాలని ఉంది, ఇంకా అంటే ఎవరైతే వర్క్ చేయలేదో మీకు అంటే నార్మల్ గా ఒక చూడగానే అరే పలానా వాళ్ళు డాన్స్ చాలా బాగా చేస్తున్నారే, వీళ్ళకి మనం కొరియోగ్రఫీ చెయ్యాలి, వీళ్ళతో మనం కలిసి వర్క్ చేయాలి, అలా ఎవరైనా ఉన్నారా? చేసినాము, ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ అట్లా ఎవరు లేరు. అట్లా ఎప్పుడు అనిపించలేదు, అట్లా అనిపించలే. ఓకే, కానీ బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నతో ఒక్కసారి వర్క్ చేయాలని ఉన్నా, అన్నకి చిన్న మూమెంట్ చేయాలని ఎప్పుడో ఉంటది. బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకి. ఓకే ఓకే, అదొకటి పెండింగ్ లో. అన్న సాంగ్ చేసినాము, మాట్లాడారు అన్న ఒకసారి చూసి ఇన్స్టాగిన, కానీ మనకి సపరేట్ ఒరిజినల్ పక్కకున్నప్పుడు చేయాలని ఉంటారు. ఓకే, సో నార్మల్ గా మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నాకు ఇంత బడ్జెట్ లోనే మొత్తం షూట్ అయిపోవాలి అంటే, ఇప్పుడు మీరు యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా మీరు పలానా లొకేషన్స్ అనుకుంటారు రైట్, అంటే కొన్ని ఒక దగ్గర చేయాలి, కొన్ని ఒక దగ్గర చేయాలి. సో ఆ పర్టికులర్ ప్లేసెస్ కి మనకి అమౌంట్స్ డిఫరెంట్ గా అవ్వడము, కొన్ని సార్లు బడ్జెట్ కి మించి వెళ్ళిపోవడము, కానీ ప్రొడ్యూసర్ మాత్రము ఇదే బడ్జెట్ లో నాకు అయిపోవాలి అని చెప్తూ ఉంటారు. అలా ఏమైనా జరిగాయా మీకు? లేదు, అట్లా ఎప్పుడు జరిగాయి, బట్ చెప్తారు నా బడ్జెట్ ఇంతనే అని చెప్తారు. అండ్ మనకు మోస్ట్లీ దీంట్లో మనకి ప్లస్ ఏంటంటే సెట్స్ ఉండవు ఎక్కువ, మనకు లైవ్ లొకేషన్సే కదా, అది ఏంటది. కాకపోతే చెప్తారు మనకు మాట్లాడేటప్పుడు చెప్తారు కొంచెం తక్కువనే యాటిట్యూడ్, ఎందుకంటే సైడ్ డాన్సర్స్ ని చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది డాన్సర్స్ ని కూడా పెట్టి చేసే సాంగ్స్ ఉంటాయి, సో అప్పుడు వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయాలి అండ్ చూసుకోవాలి వాళ్ళందరినీ కూడా, లైక్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందే చెప్పేస్తారు నాకు ఇంతమంది డాన్సర్స్ కావాలని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక సాంగ్ తీసుకుంటే
ఒక డాన్సర్కి ఎంత అని అడుగుతారు, ఇంత అని మనం చేస్తాం, నాకు 4 డాన్సర్స్ కావాలని చెప్తారు. లేకపోతే మార్కెట్లో అందరికి డాన్సర్స్ ప్రైస్ తెలుసు, వాళ్ళే ఫస్ట్ చెప్తారు ఏంటంటే 4 మెంబర్స్ డాన్సర్స్ పెట్టండి, లీడ్ వీళ్ళని అనుకుంటున్నాము, లేకపోతే మీరే వేయండి అని చెప్తారు. చెప్పి చేయించుకుంటారు. ఓకే అట్లా బడ్జెట్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్తే మేము కూడా తక్కువ తీసుకుంటాం. అట్లా ఓకే చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఒక కొరియోగ్రాఫర్ కంటే ముందు కూడా మీరు ఒక డాన్సర్ కాబట్టి నార్మల్ గా చాలా మంది మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా అని కాదు, ఆఫ్ కెమెరా డాన్సర్స్ తో మాట్లాడుతున్నప్పుడు లీడింగ్ డాన్సర్స్ కి పేమెంట్ అనేది ఒకలా ఉంటది, సైడ్ డాన్సర్స్ కి అనేది మన ఫోక్ ఇండస్ట్రీలో 1500 పర్ డే, 2000 పర్ డే, 1000 పర్ డే అలా ఉంటది కదా. సో ఎప్పుడైనా అనిపించిందా అరే మన డాన్సర్స్ కి కూడా పేమెంట్ ఇంక్రీజ్ అయితే బాగుండు, వాళ్ళకు కూడా పొద్దున్న నుండి సాయంత్రం దాకా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఒక లీడ్ డాన్సర్ ఎంత కష్టపడుతుందో వాళ్ళు కూడా అంతే కష్టపడాలి, అవునా? అదే ఎండలో వర్క్ చేయాలి, అవే స్టెప్స్ వేయాలి, అక్కడే తినాలి, అక్కడే ఉండాలి. సో వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా వాళ్ళకు కూడా పేమెంట్స్ ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తే బాగుండు, వాళ్ళకు కూడా పేమెంట్ ఇంక్రీజ్ అయితే బాగుండు అని ఎప్పుడన్నా డాన్సర్స్ గా మీకు అనిపించిందా? అంటే అనిపిస్తుంది, అంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు డాన్సర్స్. అసలు ఒక్కొక్కరికి మాతోటి యాక్టర్స్ కంటే క్లోజ్ ఉండేది ఇక టీం వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు నేను చేస్తున్నా అంటే నాకు పర్టికులర్ గా మాకు టీం ఉంటుంది మనసులో లోపల, కానీ అట్ ద టైం మనం అన్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా చూసుకోవాలి. తను కూడా చాలా, ఒక పాట బయటికి వెళ్ళి హిట్ అయితే గానీ మనీ రావు, ఫ్లాప్ అయితే ఓవర్దేకరు, అన్ని చూసుకోవాలి. బట్ ఓకే, డాన్సర్స్ మిగతా అన్ని చూసుకుంటారు. అంటే మీరు అన్నట్టు చాలా కష్టం ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్స్ డాన్సర్స్ కి అన్ని కన్వీనియంట్ గా ఎనర్జీ డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తుంటారు సెట్స్ లో అప్పటిదప్పుడే. నా షూట్ లోనైతే మేము పర్టికులర్ గా ఏం చేస్తామంటే, ఇప్పుడు రిపీట్ అవుతుంటాయి కదా ఎండలో, టేక్స్ ఎక్కువ అవుతుంటాయి కదా, కొన్నిసార్లు మెయిన్ లీడ్ వల్ల అవుతాయి, కొన్నిసార్లు ఒక డాన్సర్ వల్ల పోతాయి. అలాంటప్పుడు మనం చెప్తాం ప్రొడ్యూసర్ కి, సార్ చాలా స్ట్రెయిన్ అయిపోతారు అమ్మాయిల అబ్బాయి, కూల్ డ్రింక్స్ ఓఆర్ఎస్ తెప్పిస్తాం, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాం, బనానా చెప్పి కొంచెం రెస్ట్ ఇస్తాం. నేను రీసెంట్ గా మన జాను లిరి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నా అన్నమాట ఈ పాయింట్. నార్మల్ గా మెయిన్ లీడ్స్ కి వీళ్ళందరికీ కూడా అక్కడ సెట్ లో ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటది. డాన్సర్స్ అనేసరికి ఎక్కడో షెడ్ లోనో అక్కడో ఇక్కడో నైట్ పడుకుంటారు, కాళ్ళకి రాళ్ళు అన్ని కూడా కుచ్చుకుపోతూ ఉంటాయి, చెప్పులు కూడా కొన్నిసార్లు లేకుండా డాన్స్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి అంత మంచిగా ట్రీట్ చెయ్యరు ప్రొడ్యూసర్స్, కానీ కొంతమంది పట్టించుకోరు వాళ్ళని, వాళ్ళకి ఎక్కడో షెడ్ లో ఉండండి, పడుకోండి పోండి అన్నట్టుగా అట్లా చూసుకుంటారు. నాకైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అలా మా దగ్గర నాకు వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ మంచిగా రూమ్ ప్రొవైడ్ చేస్తారు, కాస్ట్యూమ్స్ మంచిగా ఇస్తారు, వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు వెళ్ళడానికి, కార్స్ తీసుకెళ్తారు. ఈ కాస్ట్యూమ్స్ డాన్సర్స్ కి మొత్తం ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు, ప్రొడ్యూసర్స్ చూస్తారు. లేకపోతే కొన్నిసార్లు మనం చెప్తారు, చాలా సాంగ్ చేసి ఉంటాం కదా, నేనే రెంట్కి తీసుకెళ్తా కొన్నిసార్లు. ఓకే ఓకే, సో వాళ్ళ పేమెంట్ అనేది వర్క్ చేసినందుకు 1500 రూపీస్. సో మిగతావన్నీ కూడా మీరే చూసుకుంటారు, నార్మల్ అప్ అండ్ డౌన్ చార్జెస్ అవంతా కూడా మీరేనా? మేము కలిసి తింటాం ఎప్పుడు, అంటే సపరేట్ అంటే ఫీలింగ్ అయితే ఎప్పుడు ఉండదు. నాతో వర్క్ చేసిన యాక్టర్స్ కూడా కలిసి తింటారు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు షార్ట్కి వెళ్ళినాం, మంచి ఆడ ఒక పొలాల మధ్యలో చెట్టు ఉంది, ఆడ షార్ట్ అయిపోయింది, లంచ్ ఇస్తాం. ఆడ లంచ్ ఇచ్చినప్పుడు మనం క్యారన్ ప్రొవైడ్ చేయలేము, ఆడ ఆ నీడల్ని అందరు కూర్చొని తినాలి, అది మ్యాండేటరీ అంతే. అట్లేం లేదు, కాళ్ళకి కుచ్చుకుంటాయి, అందరు మెయిన్ లీడ్ కూడా కుచ్చుకుంటాయి, కానీ ఎప్పుడు నాకైతే ఎక్స్పీరియన్స్ కాలే. నాకు వచ్చిన ప్రొడ్యూసర్లు మంచిగా చూసుకోరు గర్ల్స్ అందరు కూడా. ఇప్పటి వరకు అంటే ఈ 45 to 50 సాంగ్స్ లో ఒక 45 అనుకుందాము, మీరు అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేసాము పలానా సాంగ్ కి అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది, అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ గుర్తులేవు ఇప్పుడు. ఒకటి రీసెంట్ గా ఏమైందంటే, డివోషనల్ సాంగ్ అని చెప్పా కదా, జస్ట్ మనకి కొంచెం బీజిఎమ్స్ అనేది తీసుకెళ్లారు, మన హెల్ప్ తీసుకోరు, కాకపోతే లేట్ నైట్ అయింది. సో డ్రాప్ చేయడానికి కొంచెం వాళ్ళు సతాచ్చు. ఓకే, మీరేమన్నా అబ్జర్వ్ చేశారా ఒక డాన్సర్ గా? ఏం లేదు, ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా అనిపించినాయా మీకు? ఎవరైనా మీరు ఫేస్ చేసినే కాకుండా కూడా అంటే మీతో వచ్చి ఎవరైనా డాన్సర్స్ షేర్ చేసుకోవడం గానీ అట్లా ఏమన్నా? అట్లా ఏం జరగలేదు, అంటే లక్కీ.
నేను అడిగేస్తానండి ఫస్ట్. ఏమంటే అడుగుతున్నా. మనకి డాన్సర్, మన షూట్ లో డాన్సర్ కి డిస్రెస్పెక్ట్ ఎక్కడని చూస్తే నేను ఫస్ట్ వెళ్ళి అడుగుతా. నేను అంటే మనకు అర్థమైపోతుంది చూసేవాళ్ళు. నేను అడిగేస్తా ఫేస్ మీద ఎట్లా కనిపిస్తారు అట్లా. రీసెంట్ ఒక మనకు అయ్యింది అంటే ఆయనకు తెలియదు పాపం, టంగ్ స్లిప్ అయితే నేను అడిగేసిన ఒక్క మీద ఏమనుకుంటున్నా అసలు వాళ్ళు కూడా పొద్దున్న నుంచి కష్టపడతారు కదా, సో నువ్వు ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అందరినీ అన్నాను. మనం అడిగేస్తాం అట్లా ఏముండదు, ఎందుకంటే నాతోటి ఉండి ట్రావెల్ అవుతారు కదా, సో కనెక్షన్ ఎక్కువ. ఇంకేందంటే షూట్ లో మనం అన్నారండి మోస్ట్లీ ఎవ్వరు అన్నారు, ఏదో మనకి తెలియని వ్యక్తి ఎవరో బై మిస్టేక్ ఒక్క షూట్ లో అయింది, అది మిగతాది ఏం లేదు. మంచిగా ఉంటారు ప్రొడ్యూసర్స్, చాలా వెహికల్స్ మనకు షెడ్లు అయితే పడేయరు, వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు, రూమ్ బుక్ చేస్తారు. బయట షూట్స్ అయితే రూమ్స్ డాన్సర్స్ కి అలాగే, ఫీమేల్స్ కి అలాగే ఇస్తారు, మేల్స్ కి అలాగే ఇస్తారు. ఇప్పటివరకు అయితే నాకైతే ఏం కాదు. ఓకే, సో కొన్నిసార్లు నార్మల్ గా డాన్సర్స్ కి వాళ్ళ ఇంటి నుండి కూడా పర్మిషన్స్ తీసుకోవాలి ఆడపిల్లలకైతే. అట్లా మీరు ఏమన్నా పర్మిషన్స్ తీసుకోవడం కానీ అట్లా ఏమైనా ఉంటే చెప్తారా, లేదంటే డైరెక్ట్ ఓన్లీ డాన్సర్ కి కాంటాక్ట్ అవుతారా? లేదు అంటే డాన్సర్ ఇప్పుడు ఇంటి సైడ్ నుంచి ఇబ్బంది పడ్డారు అనుకోండి, మాట్లాడమంటే ఇప్పుడు లేట్ అవుతుందంటే మాట్లాడతా, ఫోన్ తీసుకున్నామా ఇట్లా షూట్ అయింది. కానీ రావడానికి ఇబ్బంది పడుతుంటే మాత్రం నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కదా, అది ఇప్పుడు అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండలేము, ఎందుకంటే సాంగ్ వెళ్ళాలి ముందుకు మనం. సో వేరే డాన్సర్స్ వచ్చేస్తుంటారు అప్పుడే. అట్లయితే ఎప్పుడు కాలే నాకు, నాతో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్. ఓకే, రీసెంట్ గా మొన్న నేను ఆసియా గారు స్టేటస్ పెడితే చూసాను అనమాట, ప్రోమో సూన్ అని చెప్పేసి. ఆసియా గారు అండ్ నూకరాజ్ గారుతో కూడా వర్క్ చేసినట్టున్నారు కదా. లాస్ట్ టైం కూడా ఒక సాంగ్ వాళ్ళది ఫోక్ చాలా హిట్ అయింది, అవునా? సో మీతో ఇది ఫస్ట్ సాంగ్ వాళ్ళు వర్క్ చేయడం? ఫస్ట్ సాంగ్. ఓకే, ఎప్పుడు వాళ్ళది సెకండ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ వాళ్ళది సెకండ్ సాంగ్, నూకరాజ్ గారిది సెకండ్ సాంగ్. ఇది ఆసియా గారు చేశారు, మనతో ఫస్ట్ అంటారు. లేదు నూకరాజ్ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సెకండ్ సాంగ్. ఆసియా గారు ఆల్రెడీ ప్రీవియస్ సాంగ్స్ చాలా చేసి ఉన్నారు, మీతో వర్క్ చేయడం ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ ఆపర్చునిటీ ఎలా ఏంటి, దాని గురించి డీటెయిల్స్? ఆ సాంగ్ మనకి సడన్ గా కాల్ వచ్చింది అన్నది, కాల్ వచ్చి ఇక్కడనే ఆఫీస్ పిలిచిర్రు, నూకరాజ్ వాళ్ళతో వెళ్ళాము. 2 versions ఉన్నాయి యాక్చువల్లీ, తెలుగు తమిళ్ ఉన్నది. సో తమిళ్ వర్షన్ కి తమిళ్ యాక్టర్స్ ఉన్నారు, తెలుగు వర్షన్ కి 1 week నుంచి దాని ప్లాన్ ఉండే మేము చేద్దామని. మంచిగా అయిపోయింది, షూట్ బాగా అయింది. 2-3 days లో ప్రోమో వస్తుంది. అవునవును చూసాను, కమింగ్ సూన్ అని పెట్టారు కదా. సో మీరు ఇన్ని చేసిన సాంగ్స్ లో మీకు బాగా మనసుకు నచ్చిన సాంగ్ ఏంటి మీ సాంగ్స్ లో? నీకు ఎదురా? నాకు దేకు దేకు. ఎందుకు? హీరో వల్ల. అట్లనా? అసలు నువ్వు హీరో కాకుండా చెప్పైతే, కాకుంటే ఈ సాంగ్ కాకుండా చెప్పు. కొత్తగా పెళ్ళి ఇంకటి. కొత్త ఎందుకు? ఎందుకంటే ఇష్టం ఆ పాట. ఇష్టం ఎందుకు ఇష్టం? ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి. దాంట్లో కానీ పాట మంచిగా ఉండే, వైబ్ ఉండే, మంచిగా ఫుల్ సాంగ్ మంచిగా ఉండదు, మంచిగా అనిపించింది. మీకు పర్సనల్ గా ఎట్లాంటి సాంగ్స్ అంటే ఇష్టం? అత్త కోడలు కొట్టుకోవడము, లేకపోతే అత్త కోడలు కలిపి మొగుడిని కొట్టడము, లేకపోతే ఎట్లాంటి సాంగ్స్ అంటే మీకు ఇష్టం పర్సనల్ గా? నాకు ఎట్లా, నాకు సాంగ్ మంచిగా బీట్ బాగుండాలి, వైబ్ ఉండాలి, అట్లయితే స్టెప్స్ వేసేలాగా అట్లా ఉండాలి. ఓకే, మనకి ఏడ్స్ అంటే మనకి బీట్ బాగుంటే మంచిగా అయిపోతుంది షూట్ లో. ఓకే, బోర్ కొడుతుంటే లాగ్ ఉంటారు, లాగ్ అవుతుంది, పిచ్చిలు వేస్తుంది. అట్లా ఏమైనా సాంగ్ ఉందా? అట్లా రీసెంట్ సాంగ్ ఉండే 6 నిమిషాల పాట మనం చేసి ఒక పాట లాగ్ ఉండే పాట. షూట్ టేక్ ఎక్కువ అవుతున్నాయి, టైం అయిపోతుందని కొంచెం టెన్షన్ ఉంటుంది. పాట మంచిగా లేదా, ఎందుకంటే యాక్టర్స్ వాళ్ళు 1 day మాట్లాడతారు కదా, సో వాళ్ళకి నెక్స్ట్ డే షూట్ ఉంటుంది, వాళ్ళు ట్రావెల్ చేయాలి. సో మనల్ని నమ్ముకొని పాట పేపర్ మనకి ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ చూసుకోవాలి, వీడియో ఎట్లా వస్తుంది అది చూసుకోవాలి, తర్వాత అవన్నీ చూసుకొని మైండ్ లో పెట్టుకొని చేయాలి. మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? నాకు బాగా అంటే కుంతం వ్యాపల్లె, కుంతం బండి మీద నువ్వు రాగా ఇట్లా మధ్యలో లిరిక్స్ చెప్తే అర్థమైతుంది టక్కున, ఇన్స్టా రీల్స్. అది మరి మన ఇది మన
దేకు అయితే ఫేవరెటే, కానీ మంచిగా అనిపించేది మాత్రం ఇది కుందం వ్యాపారులను మరి మందు పెట్టింది. అది బ్రేక్ ఇచ్చింది మాకు, మందు పెట్టింది సాంగ్. హిట్ మాకు నాగల్దున్నట్టు బంగారు బాగా ఉండే, బట్ బ్రేక్ ఇచ్చింది మాత్రం మందు పెట్టింది. చాలా వైరల్. సెకండ్ సాంగ్ హిట్ ఉన్నాయి మీవి యాక్చువల్ గా. మరి సెకండ్ సాంగ్ అది సెకండ్ మందు పెట్టింది. ఓకే, బాగా లాగ్ అవుతుంది అనిపించింది. లాగ్ అవుతుంది కొంచెం బోర్ వచ్చింది అన్న సాంగ్ ఆయన చెప్పింది కాకుండా చెప్పండి. వర్క్ వైజ్ గానా లేకపోతే సాంగ్ జస్ట్ సాంగ్ ఎలా అయినా సరే వర్క్ వైజ్ గా చెప్పండి ఫస్ట్. నాకు ఏం అట్లా అనిపించండి, ఎందుకంటే మనం నచ్చే చేస్తామంటే నచ్చే చేసుడు కాదు. ఇప్పుడు ఎట్లుంటది అంటే సీన్, ఇప్పుడు పాట పెద్దగా ఉన్నది చేయాల్సింది పని. సో ఆ ఫీల్ రాదు అంటే మేము మాట్లాడుకున్నాం కాదు షూట్ మధ్యలో. ఇప్పుడు మీరిద్దరు కదా, మీరిద్దరు దట్టు అన్నదమ్ములు కాబట్టి ఏదన్నా అనిపించింది అనుకోండి ఇట్లాంటివి, అరే లాగ్ అవుతుందిరా లేకపోతే ఇరిటేషన్ వస్తుందిరా అనేది కొన్ని మీ మైండ్ వర్షన్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా కన్వే చేసుకుంటారు ఒకరికొకరికి? మోస్ట్లీ చేసుకోము, ఎందుకంటే షూట్ లో మెంటల్ ఇట్లుండవు. వేరే ఉంటుంది అప్పుడు. ఫ్రస్ట్రేషన్ ఉంటారా లేకపోతే కూల్ గా ఉంటారా? నేను మోస్ట్లీ ఫ్రస్ట్రేషన్ అని కాదు, సీరియస్ ఉంటా వర్క్ మీద. ఓకే, తమ్ముడు ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటారు మరి ఇద్దరు? ఎట్లా అంటే ఇప్పుడు షార్ట్ అయిపోయింది అనుకో, డిస్కస్ చేస్తుంటాం. అరే ఎట్లా వచ్చింది, దిగిందా మొత్తం, డిఓపి నడుతుంది, దిగిందా అని స్క్రీన్ చూసుకుంటాం. అంత అయిపోతే నెక్స్ట్ షాట్ కి వెళ్తే ఏదైతే వెళ్తున్నాం కదా దారిలో, పడ్డదారా ఇంకోసారి తీపిద్దామా, పాట పెద్దదిరా, రాకపోతే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారండి ప్రొడ్యూసర్స్ మనకి. వాళ్ళు మమ్మల్ని ఏం ఇన్వాల్వ్ గారు అసలు. అట్లా కాదు, మీకు అనిపిస్తుంది కదా నార్మల్ గా, అరే ప్రొడ్యూసర్ ఒకవేళ హిట్ కాకపోతే ఈ స్టెప్ మళ్ళీ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఏమంటారో, రిలీజ్ అయిన తర్వాత ప్రతి సాంగ్ కొత్త సాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది కదా, కొత్తదే ఉంటది. మళ్ళా అంటే ప్రొడ్యూసర్స్ ఇచ్చేటప్పుడు పాట స్టార్ట్ అయ్యేటప్పుడు భయం ఉంటదండి. పాట ఇస్తారు, మనకు చెప్తారు నార్మల్ చెయ్యి చివాట అయ్యారు, అదంటే మా ప్రాబ్లం లేదు. వాళ్ళు షేర్ చేసుకుంటారు. ప్రతి ప్రొడ్యూసర్ ఇక కొందరు లాస్ట్ ఉంటారు, కొందరు హిట్స్ ఉంటారు, కొందరు హిట్ అయి ఉంటారు. హిట్ లేనప్పుడు మనం నమ్మిస్తారు వర్క్ చాలా సీరియస్. మనకు తెలుసు మూమెంట్ చేస్తాం, ఎంజాయ్ చేసుకుంటే చేస్తాం. ఇది ఎట్లా తీసుకుంటారు జనాలు అనేది, అది షూట్ ఎట్లా షూట్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ 2 minutes బ్లాక్ చాలా ఇంపార్టెంట్. ప్రోమో కట్ వస్తుంది అక్కడ. సో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటది. వర్క్ అనిపిస్తుండే భయం ఉంటది వెళ్ళే వరకు. మనం కన్వీనియంట్ గా ఉండే డిఓపి అంటే అడిగేస్తాం, పడుతున్నాయా షార్ట్స్, పడుతున్నాయా మనకి, భయం ఉంటది. 2 minutes అని కదా సాంగ్, ప్రతి సాంగ్ ఉంటదండి భయం అనేది అయితే చాలా ఉంటది. ఫ్రెష్ గానే భయం వస్తుంది. మళ్ళీ ప్రతి సాంగ్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రయోగమే. జనాలు హిట్ చేయొచ్చు, ఫ్లాప్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అదే ఇప్పుడు నార్మల్ గా కొన్ని సాంగ్స్ ఫోక్ లో ఇన్స్టా రీల్స్ తోనే హైలైట్ అవుతున్నాయి కదా, వాళ్ళు రీల్స్ షేర్ చేయడం గానీ, వాళ్ళు క్రియేట్ చేయడం కొత్తగా వాళ్ళ టాలెంట్స్ తో. సో అట్లా సాంగ్ కూడా కంప్లీట్ గా ఇంకా వైరల్ ఎక్కువ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. అది మేమే స్టార్ట్ చేసినాం ఆ ట్రెండ్. ఓకే, ఫస్ట్ ఇన్స్టాలో మై రీల్స్ వైరల్ అయితేనే ఫుల్ సాంగ్స్. దేకు కన్నా ఉడుకుడుకు రొట్టెలు నేను తమ్ముడు చేసినుండే మా శెల్కల, అదైతే క్రేజీ హిట్ అయింది కదా సాంగ్. ఆ తర్వాత చెరువు దగ్గర చేపించిన రాయగిరి యాదగిరిగుట్ట దగ్గర తమ్ముడు ప్రియా తోటి 120 1,20,000 మంది చేసారు ఆ రీల్. 1,20,000 మంది, చాలా మంది సెలబ్రిటీస్ చేసారు కదా. ఆడియో మీదనే 1,20,000 మంది, ఇంక్లూడింగ్ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేశారు. అది చెప్తున్నా కదా, పెద్ద సెలబ్రిటీస్ చేశారు. మళ్ళా ఆ వైపు మాకు దేకు వచ్చింది. దేకు ఇంటర్నేషనల్ గా మోగింది. కెనడాలో ఒక డాన్స్ స్కూల్ గర్ల్స్ అంటే వాళ్ళు చాలా మంచిగా 21 to 25 years ఉంటారు. ఒక 8 members అనుకుంటా, వెస్టర్న్ కాస్ట్యూమ్ వేసుకొని మనం చెప్పిన స్టెప్స్ సేమ్ దింపితే అసలు వేరే ఉండే ఫీల్, ఆ వైబ్ వేరే ఉంటది. ఇక్కడెక్కడ ఆడుతుర్రో మనం చూసిన స్టెప్స్, మనం ఎక్కడెక్కడికి పోయినాం రా అసలు అనుకుంటాము. అది ఇట్లాంటి డిస్కషన్ లో ఉంటాయి. ఇంకా షూట్ లా షార్ట్ ఎట్లా వచ్చింది అనేది ఉంటది. కొన్నిసార్లు ఇక ఎట్లయినా టైం అయిపోతుంటది కదా, అప్పుడు ఇక అరవడం ఉంటది. లాస్ట్ కి బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఫోక్ లో. యాక్చువల్ గా సాంగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మస్తు ఎంజాయ్ చేస్తారు కదా సాంగ్ పెట్టుకొని. స్పీకర్ ఆన్ చేసుకుంటాము, మనకు నచ్చిన పాట పెట్టుకుంటాము, డాన్స్ చేస్తాము.
హ్యాపీ ప్యాకప్ ఫోక్ లో నాకు నచ్చేది అదే తెలుసా, చాలా మంది మేకింగ్ వీడియో షేర్ చేస్తూ ఉంటారు కదా తర్వాత యూట్యూబ్ లో, క్రేజీ అనిపిస్తుంది నిజంగా. డైరెక్టర్స్ చేస్తారు, ప్రొడ్యూసర్స్ చేస్తారు, కొరియోగ్రాఫర్స్ చేస్తారు, మళ్ళీ యాక్టర్స్, డాన్సర్స్ అందరు కలిపి ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తారు కదా సాంగ్స్ పెట్టుకొని. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీ కొరియోగ్రఫీకి? ఎవరైనా పెద్ద సెలబ్రిటీస్ కానీ, లేదంటే సెలబ్రిటీస్ ఎవరైనా కానీ, లేదంటే ఫోక్ ఇండస్ట్రీ నుండి కానీ, ఎవరైనా మీ పేరెంట్స్ దగ్గర నుండి కానీ, ఎవరైనా సరే అరే ఇది నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ కాంప్లిమెంట్ నాకు అనేది? మనమే ఇప్పుడు ఇంట్లో ఉంటాం, నార్మల్ గా తింటుంటాం, చేస్తుంటాం. మా డాడీ రీసెంట్ గా అట్లా హాస్పిటల్ కి రిలేటివ్స్ సో అండ్ సో ఇష్యూకి వెళ్తారు కదా, ఇక్కడికన్నా వెళ్తే వస్తారు కూర్చుంటారు, ఏడో చూసినా మీద మూతుంది హాస్పిటల్లో దేకు దేకు అంటుండే. ఓకే, హాస్పిటల్లో అదే పెడతారు, ఆటోలో అదే పెడతారు. మేము వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా అట్నే. ఇప్పుడు మేము మా మేడారం ఒక షూట్ కి వెళ్ళినాం, ఫుడ్ తినడానికి వెళ్ళినాం, అక్కడ పాట పెడతారు, చూసి వచ్చారన్న మీరునా మేమేంటే. మళ్ళీ ఆటోలో వెళ్తుంటే ఆటో అతనికి డౌట్ ఈయనలేనా కాదని ఆటోలో పాట పెడతారు, కొందరు సెల్ఫీలు దిగుతారు, వచ్చి మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ సెల్ఫీ ఇచ్చినప్పుడు ఏ సాంగ్ తర్వాత ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ మా సెల్ఫీ అంటే సాంగ్ కాదు, రీల్స్ అప్పుడే ఇచ్చినాం. రీల్స్ ఘోరంగా వైరల్ అయిన ఉండే కదా, చాలా మంది మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు వచ్చేస్తుండే దగ్గరికి. మేము ఎక్కడికన్నా టిఫిన్ చేస్తానికి వెళ్తాం కదా బయటికి, అంటే కొత్తగా ఉండదు ఇంకా మాకు, అది ఇప్పుడు ఫీల్ కాలే. మనం ఏంది నార్మల్ ఇప్పుడు మనకు అది ఉంది ఇది అని కాదు, ఇప్పటికీ మేము ఏడ తింటుంటే అక్కడికే వెళ్తాం. అంటే ఇప్పుడు పెద్ద పేరు వచ్చిందని కాదు కానీ లోపల ఇక మన అందరు అంటుంటారు అది కూడా ఒక జాబ్ టైప్ కదా ఇంకా మనకి. అందరు ఏమంటుంటారు ఇట్లా అంటారు కదా, అప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంటది ఏంద్రా గుర్తుపడుతున్నాం మనల్ని కూడా జనాలు. అంటే భువనగిరికి మేము రీల్స్ కి వెళ్ళేది కదండి, టీ తాగడానికి వస్తే టీ షాప్ బాబు ఉంటాడు కదా, మమ్మీ మమ్మీ చూడన్నా. కొంతమంది నిజంగా ఫీల్ వేరే ఉంటది కదా, వాళ్ళ దగ్గరికి రారు, మాట్లాడరు. వాళ్ళు వచ్చి పాపం మాట్లాడినా బాగుండేది అని అనుకుంటాము. మనం వెళ్తుంటే కూడా ఏమంటారు వాళ్ళు ఒకలా ఉంటారు, వాళ్ళు దూరం నుండి అంటుంటారు ఇగో చూడే 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 ఆమెనే ఆమెనే ఆమెనే. ఇది నేను రీసెంట్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తెలుసా, ఒక ఇన్స్టా రీల్ ఒకటి ట్రోల్ పడింది అనమాట. నేను అక్కడ దూరం నుండి ఉన్నా, వచ్చి మాట్లాడతారా అంటే వస్తలేరు, కానీ నేను పోదామా అంటే నాకు సిగ్గైతుంది, అక్కడికి పోయిన తర్వాత తీరా నేను కాకపోతే నా ఇజ్జత్ పోతుంది అని చెప్పి దూరం నుండి ఏడుస్తున్నా. ఆమెనేమో పర్టికులర్ గా ఏంటంటే ముందుకు పెడుతుంది రీలు, చూడు చూడు అక్కనే 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 అంటుంది వాళ్ళ మమ్మీతో చెప్పుకుంటూ. భలే అనిపిస్తుంది. నాకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, కాకపోతే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర చూసి చిన్న స్మైల్ ఇస్తా, అప్పుడు వచ్చేస్తారు. క్రేజీ అనిపించింది. ఓకే, సో మీకు డాన్సెస్ లో ఎవరంటే క్రష్? క్రష్ అని ఏం లేదు, అంటే ఉంటది కదా డాన్స్ క్రష్, అంటే వీళ్ళు డాన్స్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు హీరోస్ లకు వెళ్తే ఇప్పుడు మీరు చెప్పింది కదా ఇట్లా వీళ్ళంటే నాకు ఇన్స్పిరేషన్ అని, అట్లా ఫోక్ ఇండస్ట్రీలో కొంతమంది నార్మల్ గా డాన్స్ చేస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది, ముచ్చట అనిపిస్తుంది. అట్లా అరే వీళ్ళు బాగా చేస్తున్నారే అంటే క్రష్ అంటే మీరు ఇంకో రకంగా కూడా కాదు, డాన్స్ నచ్చడము, అభిమానించడము, అట్లా. పూజ చేస్తుంటే పూజ అనిపిస్తుంది, చెప్పేస్తాను ముఖం అనిపిస్తే అప్పుడే చెప్తా. బిగ్గెస్ట్ హిట్ కదా ఆమెకైతే, పూజా నాగేశ్వర్. నిజంగా చాలా మంచి సక్సెస్ వచ్చింది. చాలా కష్టపడుతుంది. అవునా? ఇల్లు ఉన్నప్పుడు కో యాక్టర్ కి కో యాక్టర్ దగ్గర నుంచి మన సైడ్ డాన్సర్స్ దగ్గర నుంచి అందరికి కంఫర్ట్ ఇస్తుంది, వర్కింగ్ కంఫర్ట్. కొత్త వాళ్ళకైనా సరే చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. అంటే అందరు చేయరని కాదు కానీ మనకి జర ఎక్కువ సాంగ్ చేసిన వర్క్ ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది. ఓకే, మీకే ఎప్పుడైనా ఓన్ గా ప్రొడ్యూస్ చేయాలి, ఏదైనా సాంగ్ మీరే క్రియేట్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే స్టార్టింగ్ ఉండేది, బట్ వన్స్ ఫోక్ కొరియోగ్రఫీ దిగినాక ఇక మనకు అర్థమవుతుంది కదా ఏదేది ఎంత అని. సో ఇప్పటికైతే ఆ ప్లాన్ లేదు, అంత ఇంకా టైం పడుతుంది. బట్ ప్లాన్ అయితే ఉందా? ఉంది. మీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్ట్రైక్స్ పడి పోయిందా లేకపోతే ఉందా? అంటే ఒక స్ట్రైక్ పట్టది. ఓకే, అంతే. అందులో ఏమన్నా కంటిన్యూ చేస్తున్నారా వీడియోస్ అప్లోడ్ చేయడం? అప్పుడప్పుడు షార్ట్స్ ఇస్తుంటాం, టైం ఉండదు బేసిక్ ఇప్పుడు మనకి. ఓకే, డే బై డే సాంగ్స్ ఉంటాయి. మంత్ లో ఎన్ని డేస్ వర్క్ చేస్తూ ఉంటారు ఇద్దరు? అంటే హోల్ మంత్ ఒక 1 వీక్ అట్లా ఖాళీగా ఉంటాం. ఇంటికి వచ్చేస్తాం, ఇంట్లో వాళ్ళతో ఉంటాం. ఓకే, మిగతా ఇంకా మొత్తం బయటే తిరుగుతుంటాం. ఇంకా డాన్స్ మనకు హ్యాండ్ ఓవర్ చేసిరంటే, ఇప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేసిరు అనుకో సాంగ్స్, ఒక 5 సాంగ్స్ వస్తే
ఒక దగ్గర మా కన్వీనియంట్ ప్లేస్ ఒక దగ్గర చూసేసుకుంటాం, చుట్టుపక్కల ఒక 3-4 విలేజెస్ చూసుకుంటాం, లొకేషన్ చూసుకుంటాం, అక్కడనే షూట్ చేస్తాం. ఓకే, 1 డే ముందే మీరు వెళ్ళి లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకుంటారా? పలానా లొకేషన్ లో ఇప్పుడు చేయాలి, మన పలానా కృష్ణ ఊర్లో విలేజ్ చేయాలి. అనుకో వెళ్ళాము, ఎవ్రీ సాంగ్ అది నెసెసరీ కాదు. ఇప్పుడు ఇంతకు ముందు లొకేషన్స్ లో షూట్ చేసాం కదా, సో ఐడియా ఉంటది. ఒక లొకేషన్ లో మనం వాడు ఇంట్రో ఇచ్చినామంటే అది నెక్స్ట్ సాంగ్ కి మేము లాస్ట్ కి ఇస్తాం. అది ఫ్రేమ్స్ చేంజ్ అవుతుంటాయి, లొకేషన్ చేంజ్ అవుతుంటాయి. సో 4 విలేజెస్ కదా, చాలా పెద్దగా ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడం. ఓకే, అంటే ఏ విలేజెస్ లో షూట్ చేశారు ఇప్పటివరకు మీరు? మా విలేజ్ లో చేసినాము, భువనగిరి, పైలాన్పురంలో చేసినాము, మేడిపల్లి చేసినాం, బీబీ నగర్ దగ్గర, మేడారంలో చేసినాం, జగిత్యాలలో చేసినాం. ఎక్కువ జగిత్యాల పేరు విన్నా నేను యాక్చువల్ గా. ఫోక్ సాంగ్స్ అంటేనే ఎక్కువ మొత్తం జగిత్యాల అటు సైడే, కరీంనగర్ అటు సైడే చేస్తారు. మా సైడ్ ఎక్కువ నేమ్ వినిపిస్తుంది. ఎక్కడ అన్న లొకేషన్, నార్మల్ గా హరీష్ పట్ల అన్న ఉన్నారు కదా, ఎక్కడ అన్న లొకేషన్ అంటే జగిత్యాల అన్న, జగిత్యాల శివ వెలుపుల అన్న, ఎక్కడ అన్న అంటే జగిత్యాల, సిద్దిపేట్, కరీంనగర్, ఇయే నిజామాబాద్, లైక్ అంటే ఈ లొకేషన్స్ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. భువనగిరి ఇటు ఇటు కొంచెం తక్కువ విన్నాను. ఇప్పుడు మీ దగ్గర నుండి వింటున్నా అనమాట. అంటే మీరు ఇటు సైడ్ కదా కంప్లీట్ గా, సో మేబీ అలా నేను వినలేదు అనుకుంటా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇది షూట్ చేయమంటే వెళ్ళిపోతామండి మేము. కానీ ఇప్పుడు శ్రీనివాస్ అని ఉన్నాడు, దేకు మన మందు పెట్టిండు, ఒకతే ప్రొడ్యూసర్ అన్న కంప్లీట్ గా బ్లైండ్ గా ఇచ్చేస్తాడు. పాట నాకు వేవ్ ఫైల్ పంపించేస్తాడు, అమౌంట్ కొడతాడు, చూసుకో అని చెప్తాడు, నీ ఇష్టం అంటాడు, అంతే. అన్న బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాడు. ఓకే, డిఓపిస్ తో ఎవరెవరితో వర్క్ చేస్తున్నారు ఇప్పటివరకు? మన జనతా పబ్లు అన్నతో చేసినాం, షోవెల్ ప్లాన్తో చేసినాం, మన కమ్లీ పటేల్ అన్నతో చేసినాం, అరుణ్ జాగటి మాకు రెగ్యులర్ ఇంకా మా ఫ్రెండ్ లాగా అతను, మోగేష్ తో చేసినాం, చిక్కు. ఓకే, ఎక్కువ కంఫర్ట్ ఇంకా ఈయన ఉన్నాడంటే ఇంకా నేను గుడ్డిగా వెళ్ళిపోవచ్చు, ఇంకా ప్రాబ్లం ఏం లేదు అనుకునే పర్సన్స్ ఉన్నారా మీకు? ఉన్నారా? అరుణ్ జాగటి మనకు దేకు మందు పెట్టిండు, కొత్తగా పెళ్ళ ఇంకటి, ఇవన్నీ అన్ని చేసిండు. అంటే కంఫర్ట్, వేరే వాళ్ళు చేయడం కాదు, మన కంఫర్ట్. ఇక మేము ఫ్రెండ్స్ లేదనే, ఇక మిగతా వాళ్ళు అన్నతోటి కొంచెం తక్కువ వర్క్ చేసిన, అది ఇంకా ర్యాప్ బిల్డ్ అవ్వలే. ఓకే, ఎప్పుడన్నా మీ అన్న లేకుండా నువ్వు వర్క్ చేసినావా బయట? చేయలే, మొత్తం అన్నతో A to Z. నువ్వు ఎన్ని సాంగ్స్ కి చేసి ఉంటావు? నార్మల్ గా అన్ని సాంగ్స్ కి ఉన్నావా? 45 సాంగ్స్ కి కంప్లీట్ గా అసిస్టెంట్ చేసింది మాత్రం ఒక సాంగ్ కా? స్టార్టింగ్ ప్రతి సాంగ్. ఓకే, హీరోగా చేసింది ఒక సాంగ్, 3 సాంగ్స్. ఇంకా 4 ఆయనకే గుర్తుకు లేదు. 4 మందు పెట్టిందో దేకు చేతికుల గాజులు గారెడి అని. ఓకే, ఇప్పుడు నీకు హీరోగా చేయడం నచ్చుతుందా, కొరియోగ్రాఫర్ గా చేయడం నచ్చుతుందా? ఎక్కువ ఏది ఇంట్రెస్ట్? కొరియోగ్రాఫర్ గా. యాక్టింగ్ అప్పుడప్పుడు. బయట ఏమైనా సినిమాలు ట్రై చేస్తున్నావా? అదేం లేదు, ఓన్లీ డాన్స్. ఎందుకు పేమెంట్ తగ్గుతుందని చెప్తున్నావా? అట్లా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఓకే, సో ఇప్పటివరకు మీకు అంటే సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో పలానా వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ఏమైనా ఉన్నాయా? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏదైనా షేర్ చేసుకోవాలి, ఈ మాట చెప్పాలనుకున్నాను వాళ్ళకి చెప్పలేకపోయాను, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, అలా ఎవరైనా ఉన్నారా? ఏమైనా ఉందా సిచ్యువేషన్? అంటే చెప్పిన వాళ్ళకి కూడా, కానీ పిఎల్ఆర్ అన్నకి, శ్రీనివాస్ అన్నకి, మన మంజు దుర్గ గాను, మేము వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరికి మేము ఇప్పటికి అందరికి, అది హిట్ అని సాంగ్ ఫ్లాప్స్ అని నా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇప్పుడు డిఓపి అన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు బబుల్ అన్న, శివవెల్ అన్న, ఇంకా కమ్లీ పటేల్, అరుణ్. మేము వెళ్ళినప్పుడు కొత్త కదా, మాకు చాలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు కంఫర్ట్ ఉంటుంది. కానీ అన్న వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు మనకి. తెలియకపోతే చెప్తారు, శ్రీకాంత్ ఫ్రేమ్ చూసుకో, ఇది ఇట్లా, ఇది అట్లా. కొన్ని శివవెల్పులు అన్న, మన కమ్లీ పటేల్, అరుణ్ జాగటి, బబ్లు అన్న, వీళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే మనకి వర్క్ తెలుస్తుంటది, నేర్చుకుంటాం. ఇంకా ఇంకా చాలా తెలవాలరా అన్నట్టు అర్థమవుతుంటది మనకి. ఆ లొకేషన్ వెళ్ళినప్పుడు ఒక షార్ట్ ని మనం ఒక మన ఇమాజినేషన్ లో, ఒక విజన్ లో ఒకటి అనుకుంటాం, కానీ ఆడికి వెళ్ళిన తర్వాత అది మన తీస్తారు, చెప్తారు. శ్రీకాంత్ ఇప్పుడు ఒక లెగ్ మూవ్మెంట్ ఉంటే గర్ల్స్ పట్టీల షార్ట్ ఉంటది, మనం ఏంటంటే దూరంకి వెళ్ళి ఇట్లా పట్టీలు ముందు, కానీ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఆ ముందు కానీ ఆ పట్టీలు కనిపిస్తే సైడ్ షాట్ తీసుకుంటారు.
సో మనకి తెలుస్తుంటది. ఇప్పుడు వర్క్ అంతే అండి, ఇంకా నేర్చేసుకుంటాం మనం చూస్తుంటాం. దిగడమే కష్టం, దిగినామంటే ఇంకా కంప్లీట్ గా అన్న నేర్చుకుంటూ వాళ్ళు ఘోరంగా సపోర్ట్, డిఓపి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు మనకి మంచిగా. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మేము వెళ్ళిన బ్యాక్ డ్రాప్, మేము ఎవరికి వర్క్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వర్క్ తెలియదు, ఫోన్స్ తోటే తెలుసు. నాకంటే జస్ట్ అన్న వాళ్ళతో వెళ్ళిన వాటికి తెలుసు, కెమెరా ఫ్రేమింగ్ ఇంకా చిన్న చిన్నది తెలుసు. ఎంత అండి వాళ్ళు చేసిన సాంగ్ మనకు అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను నేను. కాకపోతే వీడియోలు చూస్తుంటే కొంచెం ఆ నాలెడ్జ్ యూట్యూబ్ నుంచి కూడా వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ లో దిగినప్పుడు మనకు తెలుస్తుంటే ఒక షాట్ 3 times, ఓకే ఎన్నిసార్లు తీస్తారా ఈ షాట్, ఇదా దీనికి ఇంత కష్టం ఉంటదా ఉంటదా ఘోరంగా. మన సాంగ్ షూట్ అవుతుందంటే అందరు డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అనుకుంటారు, కానీ తెలియదు ఏంటంటే వాళ్ళతో పాటు ఈక్వల్ గా వర్క్ చేసేది డిఓపి. అవును, ఒక షాట్ వాళ్ళు 3 times ఎగరాలి, వాళ్ళు 3 times రీటేక్ అయితే లేకపోతే మిస్ చేస్తే వీళ్ళు అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ షూట్ కన్వీనియంట్ గా కొరియోగ్రాఫర్ కి కావాల్సింది, డైరెక్టర్ కావాల్సింది, అవుట్పుట్ స్ట్రెస్ అవ్వకుండా కోప్పడకుండా చాలా నీట్ గా చెప్తారు మనకి. సో వాళ్ళు కూడా చాలా కష్టపడతారు మనకి. అవును, మాక్సిమం వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఉండాలి, ఎందుకంటే అవుట్పుట్ మొత్తం వాళ్ళ మీదే కదా డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ అనుకుంటాడు, కొరియోగ్రాఫర్ ఇంకొక ఇమాజినేషన్ అనుకుంటారు, ఇంకొంతమంది లీడింగ్ యాక్టర్స్ కూడా అప్పటికప్పుడు దీన్ని ఇలా కాదు ఇలా వస్తే బాగుంటదేమో అని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ నచ్చేలా అవుట్పుట్ తీసుకురావాలి, వాళ్ళందరినీ మెప్పించే షాట్ తీయడమే. అది చాలా కష్టమైన పని కదా. సో ఎందుకంటే కొన్ని సార్లు ఈ మూమెంట్ కాదు, ఈ మూమెంట్ చేస్తే ఇంకా బాగుంటదని కొరియోగ్రాఫర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డాన్సర్ కి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఈ స్టెప్ నేను చేయలేకపోతున్నా, లేదంటే ఏదైనా లెగ్ ఇంజురీ ఉంది, అట్లా ఏదైనా ఉన్నా కూడా ఆమె కన్వీనియంట్ ప్రకారంగా కూడా మనం చేంజ్ చేయొచ్చు. డైరెక్టర్స్ ప్రకారంగా కొన్నిసార్లు కూడా చేంజ్ అవ్వచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా మైండ్ లో పెట్టుకొని ఈయన వర్క్ చేయాలి. ఈయన చేంజ్ చేయడానికి ఉండదు కదా బేసిక్. అదే పేషెన్స్, ఇంకా డిఓపి పేషెన్స్ ఉంటే సూపర్ అసలు ఉంటది కూడా. ఉంటది చాలా మంది అండ్ ఏంటిదంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు స్టెప్స్ ఈ జై అమ్మ జై అంటారు, వాళ్ళు అయిపోతుంది, డిస్కషన్ అంతా అయిపోతుంది. కానీ డిఓపి ఏంటంటే ఇన్నిసార్లు చేస్తుంటారు కదా, సో వాళ్ళు పిలుస్తారు, ఈ షాట్ ఇట్లా చేయాలి మనం, మస్తు వస్తుంది, ఈ షాట్ ఇడికెళ్ళి తీసుకుందాం, ఒకటి ప్యాన్ తీసుకుందాం, ఇవన్నీ ఒక ఫాగ్ అరేంజ్ చేసుకుంటాడు. నార్మల్ మనం ఏంది ఎంటీ పెట్టేస్తాం షాట్, డిఓపి మన వాయిస్ తోటి చూసాం, తన లెన్స్ తోటి చూసాం. సో అక్కడ అడిషనల్ గా అక్కడ లైటింగ్ పెట్టుకోవడం కానీ, మనకు ఫాగ్ అరేంజ్ చేయడం కానీ, దుమ్ము లేపడం కానీ కొన్ని షాట్లకి. ఓకే ఈ స్టెప్ మస్తు ఉంది, మనం ఏమో స్టెప్ మస్తు పడ్డారు అసలు ఇది ఆడితే అది ఉంటుంది, కానీ మ్యాటర్ ఏంటంటే ఆ స్టెప్ కి తగ్గట్టు లొకేషన్ కావాలి మనకి. చెప్తారు మనకి ఈ లొకేషన్ కి ఈ స్టెప్ తగ్గిపోతుంది, మనకి స్టెప్ హడావిడ్లా కావాలి, మార్కెట్ లో కావాలి, మనకి ఇక్కడ కావాలని తీసుకెళ్లిపోతారు. యాక్చువల్లీ మార్కెట్ లో 2 సాంగ్స్ జరిగినాయి కదా, సేమ్ ప్లేస్ కదా అది. ఎర్ర ఎర్ర రుమాల ఆ సాంగ్ కి మార్కెట్ నే యూజ్ చేశారు, ఆ బస్ స్టాండ్ టైప్ లో టైప్ లో మార్కెట్ ఉంది కదా, రైతు బజార్ టైప్ లో. ఇంకో సాంగ్ కి కూడా అమ్మాయి శారీ కట్టుకొని డాన్స్ చేసింది, గ్రూప్ డాన్సర్స్, దానికి కూడా సేమ్ లొకేషన్. అవునా? అవును, అది సిరిసిల్ల మార్కెట్. సో అదే ప్రియా, మేము డే బిఫోర్ ఎస్టర్డే షూట్ చేసినాం అక్కడనే, ఫస్ట్ షాట్ అదే మాది. ఓకే అదే నేను అనుకున్నాను, అది 2 సేమ్ ప్లేసెస్ కదా అని చెప్పేసి 2 సాంగ్స్ కి కూడా సేమ్ ప్లేస్ యూజ్ చేశారు అని ఇందాక చూసాను ఆయన. అది యాక్చువల్ గా ఉంటాయండి, ఇప్పుడు వేములవాడ జైత్యాల్లో అంతేందుకు చాలా సాంగ్స్ సేమ్ లొకేషన్స్ లో కూడా ఉంటాయి. 50-60 ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. అవునా? ఓకే సరే, కాసేపు ఫోక్ ఇండస్ట్రీ డాన్సర్స్ ని పక్కన పెడితే నార్మల్ గా మనకి సీరియల్ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు నార్మల్ చాలా మంది కూడా సీరియల్స్ హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా ఫోక్ ఇండస్ట్రీకి మెల్లమెల్లగా ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా చేస్తున్నారు కొరియోగ్రఫీ కొన్ని సాంగ్స్ కి, విష్ణుప్రియ గారు, అమర్ గారు, మానస్ గారు, లైక్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఇటు సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. వాళ్ళల్లో ఎవరికైనా నాకు వీళ్ళతో డాన్స్ కొరియోగ్రఫీ చేయడానికి ఆపర్చునిటీ వస్తే బాగుండు అట్లా ఏమన్నా అనుకుంటారు ఎప్పుడైనా? ఎవరైనా ఉన్నారా అట్లా పర్సన్స్ ఇండస్ట్రీ ఇటు సైడ్ ఇండస్ట్రీ నుండి? అవకాశం వస్తే అందరితో చేయాలని ఉంది, అంటే నార్మల్ ఎక్స్పీరియన్సింగ్ అంతే.
అనుకోలేదు నూకరాజు గారితో మనకి ఛాన్స్ అప్పుడే వస్తుంది వచ్చింది. వచ్చింది, చేసేసాం. నెక్స్ట్ ఇంకా మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయితే ఏం లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఉన్న వర్క్ ని మనల్ని నమ్ముకుని ప్రొడ్యూసర్ Best హ్యాపీ చేయాలి. చేయాలి. ఇక వచ్చా ఇప్పుడు ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్స్ వస్తే అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయాలి. అవును, ఉంటది కదా, భయం ఉంటది కంపల్సరీ. భయం అయితే ఉంటదండి, మొక్కుటాం ఇక కొబ్బరికాయ కొట్టే మాట్లాడే మాట, చేసే వర్క్ అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే కదా మనకి రెప్యుటేషన్ ని బయట క్రియేట్ చేసేది. ఇప్పుడు నార్మల్ గా లీడింగ్ బాయ్స్ అంటే ఒక రెప్యుటేషన్ ఉంటది బయట, ఒక మాట అందరూ కూడా చెప్తూ ఉంటారు, అరే వీళ్ళు బాగా కష్టపడే తత్వం ఉంది, మంచిగా మాట్లాడతారు, మంచిగా కలిసిపోతారు, అట్లా రావాలి నేమ్ అనేది. కానీ అబ్బా వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు అనే కొంచెం ఒక్కడితో స్ప్రెడ్ అయినా ఇండస్ట్రీ చాలా చిన్నది, ప్రపంచం చాలా చిన్నది అంటాం కదా, తొందరగా స్ప్రెడ్ అవుతుంది అది. మంచిగా చాలా టైం పడుతుంది, చెడు. మీకెవరైనా అంటే ఈ వర్క్ దగ్గర కొంచెం మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఎవరైనా కొంచెం అలా ఫీల్ అయ్యే వాళ్ళు కానీ, మీరంటే వద్దు, లేదంటే మీకు ఎవరైనా అలా ఉన్నారా? ఫీల్ అయ్యేటోళ్ళు హేట్ చేసేవాళ్ళు మనతో చెప్తారు. అంటే నార్మల్ గా తెలుస్తూ ఉంటది కదా మనకైతే, దగ్గర వరకు ఎవరో ఒకరు మన మిత్రుల నుండి వాళ్ళ నుండి అయితే మనకు దగ్గరకు వస్తూ ఉంటది, అరే పలానా వాడు మీ గురించి ఇలా చెప్తున్నారా, లేదంటే ఇలా అనుకుంటున్నారా, ఎక్కువ సడన్ గా ఫేమ్ వచ్చింది, ఇన్ని సాంగ్స్ హిట్ అయినాయి కాబట్టి కుళ్ళుకుంటున్నారా, అలాంటి ఏమన్నా వచ్చినాయా? ఏం లేదు అట్లా అని. ఏంటంటే అట్లా వచ్చినప్పుడు నేను నా కళ్ళతో చూస్తేనే బిలీవ్ చేస్తా. అట్లా ఎవ్వరు ఉండరు, ఉన్నా కూడా మానుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏముందని కష్టపడితే వస్తుంది ఏదన్నా సరే. మీకు కెరియర్ ప్రకారంగా బాధపడిన సిచ్యువేషన్ అంటూ ఏమీ లేదు? బాధ ఒప్పుకుంటారా? ఉంటాయి. బాధ ఎందుకు అందుకే నేను అడిగా, అది షేర్ చేసి బాధ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక సాంగ్ చాలా కష్టపడుతుంది దగ్గరుండి, అది అనుకున్న రేంజ్ లో పోదు, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి స్ట్రగ్లింగ్ డేస్ ఉండే మా స్టార్టింగ్ లో చెప్పాను కదా, 6 days వర్క్ చేసి 7th day అక్కడికి వెళ్ళాలి. సో 7th day మనకి వెళ్ళేటందుకు చిన్న పెట్రోల్ దగ్గర నుంచి కూడా డబ్బులు ఉండేవి కాదు కొన్నిసార్లు. అట్లానప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్ అడిగేది, మమ్మీని అడిగేది. మమ్మీ డాడీ అయితే ఫుల్ ఇస్తారు, సపోర్టే, కానీ ప్రతిసారి అడగాలంటే ఏదో ఎక్కువ ఉంటుండే. గిల్టీ అది ఎందుకు ఈ ఏజ్ లో అడగడం ఏంటి, కానీ అమ్మ అర్థం చేసేసుకుంటారు. నేను పోతున్నా అంటే ఉన్నాయారా అని అడుగుతుంది, ఉన్నాయమ్మా అంటే. ఇప్పటికీ కూడా అంటే మనం ఎంత సంపాదించినా కూడా పేరెంట్స్ దగ్గర నుండి 1 రూపాయి తీసుకుంటే సంతోషం కొంచెం వేరే అనిపిస్తుంది కదా. ఇప్పటికీ అడుగుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది సడన్ గా, షూట్లు ఉంటాం కదా, డాడీ ఫోన్ చేస్తాడు, డబ్బులు ఉన్నాయని అడుగుతారు, ఉన్నాయని చెప్తా, వేస్తారు, అయినా కూడా వేస్తారు. నేను బయటకు వెళ్తుంటే ఉన్నాయని చెప్తే కూడా 500 నోట్ ఉంటే మా దగ్గర పెట్టుకో అని చెప్తారు. నిజంగా అవి క్యూట్ మెమరీస్ అవన్నీ కూడా మంచి అనిపిస్తుంది. మనం ఎంత సంపాదించని మన అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉండని 10 లక్షలు ఉండని, కానీ అమ్మ నాన్న ఇచ్చే 500, 100 రూపాయలు మాత్రం చాలా స్పెషల్ అనిపిస్తుంది. స్పెషల్ అది ఇంకా వాళ్ళ ఇంకా క్రేజీ అనిపిస్తుంది. ఆ మనీ ఎప్పుడు పెట్టినప్పుడు మనం అక్కడ స్టార్ట్ అయ్యి జర్నీ మనం సగం తవ్వకి వెళ్ళేటప్పటికి రన్ అవుతుంటది మైండ్ లో. అంటే ఇప్పుడు అంటే ఓకే చేస్తున్నాం, కానీ ఆ స్టేజ్ లో ఎట్లుండేది అంటే, అరే వీళ్ళు మనల్ని నమ్ముతుర్రు, నన్ను నమ్ముకొని ఇట్లా నేను చేసేది కరెక్టేనా, లేకపోతే జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఏంది చెప్పారు మనకు పేరెంట్స్. చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ కూడా, చెప్పారు మనకి, బాధపడుతుంటారు. కానీ అప్పుడు మనం ఏంటంటే సరే మనం చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. ఏదన్నా అయ్యే వరకు ఎట్లుంటదంటే చేయాలి అయితే ఓకే ప్రాబ్లం లేదు, కానీ అయ్యేదాకా నువ్వేదో నీకు తెలుసు, అవతల వాళ్ళకి తెలియదు, నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటది, కానీ అది అందరికి అనిపించాలి కదా ఏదైనా. నిజంగా అంటే ఒక సిచ్యువేషన్ ఆలోచిస్తే అనిపిస్తుంది, 100 హిట్లు పడ్డా కూడా ఒక్క ఫ్లాప్ తో మళ్ళీ జీరోకి వచ్చిన మనుషులు చాలా మంది ఉన్నారు తెలుసా. బట్ ఆ ఒక టెన్షన్ ఉంటది కదా మనకి, బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడుతున్నాయి అంటే కూడా ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాకు దేకు పడ్డ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినాం, అసలు ఘోరంగా బ్లాస్ట్. అసలు చేసినప్పుడు డబుల్ మీనింగ్ అది అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా సంక్రాంతి రోజే 3 million కొట్టింది ఆ పాట, ఒక సింగిల్ డేనే. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మాయిల దగ్గర పెళ్లిళ్ళల్లా వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకొని డబుల్ మీనింగ్ లేదు, ఏం లేదు, వైబ్ ఉంది, పాటలా చిల్ అవుతారు. అవును, స్టార్టింగ్ లో మాత్రం కొంచెం డబుల్ మీనింగ్ లో ఉంది, సాంగ్ మీనింగ్ తెలుసా నీకు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు. బట్ ఒక్కసారి సాంగ్ ఆ బీట్ ఆ వైబ్ నచ్చిన తర్వాత సాంగ్ లో మీనింగ్ ని చూడడం మానేశారు చాలా వరకు కూడా, స్టెప్స్ కి కనెక్ట్ అయ్యారు. అంటే మేము అనుకున్నామండి
అయితే మేము ఎప్పుడైనా మా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుండే. ఆ రోజు మా విలేజ్లో సడన్ డెత్ అయిపోయిన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినాం అని చెప్పిన తమ్మునికి, చూడరా ఈ పాట ఎట్లాంటిది అంటే డబుల్ మీనింగ్. సో మనం స్టెప్స్ కూడా ఎంత ఎక్స్ట్రీమ్ అంటే అంత ఎక్స్ట్రీమ్ పెట్టుకోవచ్చు. అవును. ఎందుకంటే నువ్వు నార్మల్ గా మంచి అందంగా ఉన్న స్టెప్పులే పెట్టినా కూడా దీన్ని డబుల్ మీనింగ్ అంటారు. నువ్వు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి సాంగ్ తగ్గట్టు పెట్టినా అదే అలానే అంటారు. సో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోదాం దానికన్నట్టే ఈ స్టెప్ పెట్టడం జరిగింది. Okay. అదొకటి. ఇక అది హిట్ అయిన తర్వాతనే భయం, ఇంకా భయం నాకు స్టార్ట్ అయింది. ఏంటంటే ఇప్పుడు అది ఎంత పెద్ద హిట్ అయిపోయింది, ఎవరు చూడు దేకు దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును, దాన్ని బీట్ చేసే నెంబర్ పడాలి, అట్లాంటి సాంగ్ కూడా రావాలి. అదొకటి. అవును, మళ్ళీ రావాలి, దాన్ని బీట్ చేయాలి. ప్రతి సాంగ్ కి కాంపిటీషన్ మీకు మీకే కాంపిటీషన్. వేరే వీళ్ళతో వాళ్ళ హిట్ అయినాయి వీళ్ళ హిట్ అయినాయి కాదు. అట్లా ఎప్పుడు కూడా అంటే ఈ సాంగ్ ఇప్పుడు దేక్ సాంగ్ హిట్ అయింది, దానికి మించి హిట్ కావాలి మళ్ళీ నెక్స్ట్ ది. ఎందుకంటే దాన్ని క్రాస్ చేస్తేనే కదా మళ్ళీ ఇంకొంచెం ముందుకు మనం లైఫ్ లో వెళ్ళేది. ఈక్వల్ గా వచ్చినా దాని కిందికి వచ్చినా కూడా మళ్ళీ మనకు అంత సాటిస్ఫాక్షన్, ఇంకేదో చెయ్యాలి కొత్తగా అనేది క్రియేట్ అవుతుంది. కాకపోతే వ్యూస్ పరంగా మనకు అది రాలేదు, కానీ ట్రెండింగ్ లో పడ్డాయి సాంగ్స్. దేకు పడ్డ తర్వాత 5 సాంగ్స్ ట్రెండింగ్ లో ఉండే మాయి. ఓకే, మంతెన్న రోడ్, కొత్తగా పెళ్ళ ఎంకటి, కంచరోడే, మళ్ళా ఇది గుంతం వ్యాపర్లే, ఒకతే ఇవి ట్రెండింగ్ ఉండే. కానీ అది ఒకతే ఉండాలి అదేనా? ఓకే ఓకే, అవి ఉండడం వల్ల బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే. సో డాన్స్ కాకుండా ఇంకా ఏమైనా కళలు ఉన్నాయా? పాటలు పాడడము, రాయడము, లేకపోతే డైరెక్షన్, అట్లా ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? అదర్ టాలెంట్స్ ఇద్దరు? చిన్నగా పాడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదైనా సిరీస్ స్టార్ట్ చేయాలని ఉంటది. రైటర్. ఓకే. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదా, ఫోక్ కల్చర్ ని పెట్టుకొని, మన విలేజ్ కల్చర్ ని పెట్టుకొని ఏవైతే వెబ్ సిరీస్ ఇట్లా ప్లాన్ చేస్తున్నారు, మనం కూడా చిన్నపాటి ఏదన్నా నేచురల్ గా చాలా అట్లా చేసాం ట్రై చేయాలని ఉంది. బాగుంటది కదా, అందులో నార్మల్ గా ఒక ఫోక్ సాంగ్ కూడా యాడ్ చేసి మన కల్చర్ ని చూపించుకోవడం బాగా అనిపిస్తుంది కదా. అట్లాంటి మూవీస్ కూడా నాకు బలగం మూవీ వచ్చినప్పుడు ఫుల్ క్రేజ్ అనిపించింది తెలుసా. అరే మన సైడ్ మన మూవీరా ఇది కదా, మన మూవీరా ఇది అని చాలా మంది. ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఐడియా ఉందా, ఊర్లలో ఒగ్గు కథలు ఎవరైనా చనిపోయినా, లేకపోతే వినాయకుడు అప్పుడు, దుర్గామాత అప్పుడు మనము ఊర్లలో అక్కడ ప్రొజెక్టర్ టీవీస్ పెట్టేసి లేదంటే లైవ్ లా ఒగ్గు వాళ్ళని పిలిపించి ఒగ్గు కథ చెప్పించుకోవడం అనేది కామన్. చాలా మందికి తెలియదు. తెలంగాణ వాళ్ళకి ఈ పాయింట్ కనెక్ట్ అయితే, ఎందుకంటే నేను కూడా అవి చూస్తూనే పెరిగా అనమాట. ఒకప్పుడు ఉండేది. బలగం సినిమా వచ్చిన తర్వాత ఊర్లలో ప్రొజెక్టర్ లేచి చూపించారు సినిమా కదా. మా ఊర్లో కూడా వచ్చింది. క్రేజీ అనిపించింది తెలుసా, ఇది మన సినిమా రా అని చెప్పి. అంటే కనెక్ట్ అవుతారు అంతే, వైబ్ మన సినిమానే అది, నిజం. అది కనెక్ట్ అయిపోతారు అట్లా అంతే. అలాంటివి రావాలి యాక్చువల్ గా, తీసుకురండి. మీకు నిజంగా ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే సాంగ్స్ వస్తున్నాయి, ఫోక్ ఇండస్ట్రీ మనది అంతే కదా, అది మనదే. ఇంకా ఇప్పుడు అదంతే, ఇంకా ఫీల్ ఒకటి ఉంటది చూడండి, తెలియని ఒక పొగరు అంటారు కదా లోపల, అది ఒకటి క్రియేట్ అవుతుంది. మాదిరా చెప్పుకోవడానికి నిజంగా అట్లా ఉంటది అనమాట. అలాంటి దానిలో మూవీస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు కూడా ఇంకా ఇంకా ఎంకరేజ్ అవుతూ అలా వస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. అండ్ మన సైడ్ మూవీ ఫోక్ నుంచి ఈ బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నారు, అవునవును, బబ్లు అన్న గారు డిఓపి, టోనీ వస్తుంది. కరెక్టే, 80% షూట్ సంథింగ్ అయిపోయింది అని కూడా చెప్పారు. నేను కూడా యాక్చువల్లీ వెయిటింగ్ ఆ సినిమా కోసం, ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్. నేను యాక్చువల్లీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు మనకి, మీటింగ్ అయింది కదా. అవునవును, ఒక్కటే మాట, బయటకు వస్తే దోస్తారు అది. ఓకే, వెయిటింగ్ అసలు మూవీకి. అది మళ్ళా బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న సాంగ్ గుర్తు వస్తుంది. అంటే నా సాంగ్స్ కూడా చూస్తుంటాం కదా, అది వెయిట్ చేస్తా ఉంటాం, అది ఆడియన్స్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. అత్తగారింటికని బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ మెయిల్ లీడ్ చేసింది. ఓకే ఓకే, మన రీసెంట్ లాస్ట్ ఇయర్ శ్రీ సంథింగ్ ఏదో రీసెంట్ గా కూడా ఒకటి చేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ శ్రీ ఒక అమ్మాయి ఉంటది, ఐడియా ఉందా? స్మైలీ, ఆ అమ్మాయితో కూడా వర్క్ చేసినట్టున్నారు. చిన్న ఆపర్చునిటీ కానీ మీరు కాదు, మన లక్ష్మణ్ గారు.
వచ్చినట్టుంది ఏమో, ఆయననైనా ఏమో తెలియదు. ఓకే, మీరు ఎప్పుడు చేయలేదా అమ్మాయితో వర్క్? చేయాలి. ఓకే, ఒకవేళ వస్తే చేస్తారా? చేసాం తప్పకుండా. అందరితో చేయాలని ఉంటాం మనకి. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే లాస్ట్ ఒక క్వశ్చన్ బ్యాలెన్స్ ఉంది. డాన్సర్స్ కి, మీకు కొరియోగ్రాఫర్స్ కి, మన ఫోక్ సాంగ్స్ కి పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఓకేనా, హ్యాపీనా? హ్యాపీ. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అందరికంటే ఎక్కువ మీ బడ్జెటే ఉంటుందా, ఎట్లుంటది? ఎక్కువ ఏముండదు ఇప్పుడు, ఉంటదండి హ్యాపీగానే మనకి ఇచ్చేది. ఎందుకంటే నార్మల్ గా చాలా మందికి కూడా ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రొడ్యూస్ చేసుకోవాలి సాంగ్స్, మనమే ప్రొడ్యూసర్స్ గా దిగాలి, ఒక 1 lakh రూపీస్ బడ్జెట్ తోని అలా ఉంటారు కొంతమంది రెడీగా. మీరు వాళ్ళకి మేము ఉన్నాము రండి, మేము కొరియోగ్రఫీ చేస్తాం, మీరు అనుకున్న దానిలోనే మేము రిజల్ట్ మీకు ఇస్తాము అని ధైర్యంగా వాళ్ళకి చెప్పడానికి మీరు ఏం చెప్తారు? వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? చేసినామండి, అట్లా ఫ్రీగా కూడా చేసినాం పాట తీసుకోకుండా. ఓకే, ఫ్రీగా అంటే అసలు డబ్బులు కూడా ఫ్రీగా వాళ్ళకే మేము అంటే చెప్తారు, మనకి అర్థమైపోతుంది. మేము ఫ్రీగా చేసినాం, ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా చూసుకున్నాం కొన్ని, అంటే మొత్తం కాదు కొంచెం కొన్ని టైంలో. ఓకే, షూట్ లొకేషన్ లో ఏదైతే నీడ్ ఉందో అది చూసుకున్నాం. కానీ ఓకే, కొత్త టాలెంట్స్ ని కూడా మీరు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ సపోర్ట్ అయితే కొత్త 100%. టాలెంట్ అనే కాదండి, కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ప్రొడక్షన్ పెద్దగా ఉన్నా కూడా సడన్ టైం వచ్చే వరకు ఇప్పుడు సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు కదా. సో ఆ పర్సన్ తోటి మనం ఇంటరాక్ట్ అవును. అయినప్పుడు మనకు చాలా కన్వర్జేషన్ జరుగుతుంది. సో అవన్నీ విన్నాక మనకు అడగడం మనసు ఒప్పదు. ఇంకా అవును, కొన్ని సార్లు ఏం చల్ల మా అంటే ఒక పేమెంట్ అవుతాం కొట్టియాలి మనిషికి. అవును, ఈ మనిషికి మళ్ళీ మనం చిట్టి ఇవ్వాలి. హిట్ ఇవ్వాలి, హిట్ చూపించాలి, వాళ్ళ Hmm. ఫేస్ లో ఒక హ్యాపీనెస్ చూడాలిరా అనిపిస్తుంది. బట్ వాళ్ళు కూడా తర్వాత ఆ సాంగ్ హిట్ అయితే వచ్చిన దానిలో నుండి ఎంతో కొంత పే చేయడానికి రెడీగా ఉంటారు. బట్ స్టార్టింగ్ ఒక సపోర్ట్ ఉండాలి, ఒక హ్యాండ్ Hmm. ఉండాలిరా అని అవును. ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అవును, అట్లాంటి వాళ్ళకి సో మీరు చేశారు ఆల్రెడీ, అవును, చేయాలి. సూపర్. అది నిజంగా వాళ్ళు కూడా మాకు ఛాన్స్ ఇచ్చిరండి. అంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే మనం వాళ్ళకి ఫ్రీ చేసినామని చేసినామనే కంటే వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చిరని గొప్ప. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ దగ్గర నన్ను రావడం. ఇచ్చిరని. మనల్ని ట్రస్ట్ చేసిర్రు, అవును, ట్రస్ట్ చేసి ఇచ్చిర్రు, అంటే మన దగ్గరికి ఒక నమ్మకంతో వచ్చిర్రు. సో వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చిర్రు. ఫ్రీగా చేస్తున్నా కొందరికి ఇవ్వరు కదా సాంగ్. అవును. సో మాకు అది హ్యాపీ, మాకు అది తీసుకోవడం ఇష్టం. అవును. మేము వాళ్ళకి ఫ్రీగా చేసేది కంటే మాకు వాళ్ళు Exactly. ఛాన్స్ అంటే ఇచ్చడం. లీడింగ్ బాయ్స్ ఇప్పుడు మనకి హిట్ ఇస్తారు, వీళ్ళైతేనే పర్ఫెక్ట్ రా అని అనుకొని మీ దగ్గరికి రావడం అనేది వాళ్ళు మిమ్మల్ని నమ్మొస్తున్నట్టే కదా. సో డెఫినెట్ గా అక్కడ మనీ లేకపోతే ఇంకేదో కాదు, వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఒక హిట్ ఛాన్స్ ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం దాన్ని తీసుకోవాలి, ఆ అవును. ఛాలెంజ్ ని కూడా తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. మన వర్క్ నచ్చి మన గిఫ్ట్స్ ప్రెజెంట్ చేసిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, ఓకే, ఎక్కువ అమౌంట్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఉన్నారు ఇట్లా. పాట హిట్ అయిన తర్వాత కొందరు పాట హిట్ అవసరమే లేదు, ఒకరోజు షూట్ లో చూసేసుకుంటారు మనల్ని, కథం ఏం కాదు, ఖుషి అయిపోతారు. నన్ను ఫుల్ సాటిస్ఫై చేసినాం అన్నట్టు వెళ్ళేటప్పుడు మనం ఏదైతే కొరియోగ్రఫీకి అమౌంట్ రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తామో దానికి ఎక్కువ ఇచ్చిపోతారు మనకి. సూపర్. పాట హిట్ అయితే మళ్ళీ మనం దావత్ చేసుకుందాం, బయట కలుద్దాం అన్నట్టు మాట్లాడతాం అంటారు అందరు మంచిగా. ఓకే, ఎనీవేస్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీకు ఏమంటారు ఇంకా 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 పెద్ద పెద్ద సక్సెస్ లో రావాలి. అండ్ మీ నుండి నేను కూడా ఒక మంచి షార్ట్ ఫిలిమో లేదంటే ఒక వెబ్ సిరీస్ రాయాలి, మన ఫోక్ ఇండస్ట్రీని ఇంకా మన సంస్కృతిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. సో అలాంటివి మీరు కాన్సెప్ట్లు ఇంకా ఇంకా మంచి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇద్దరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ అయిన వాటికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ, Thank you. మనం గుర్తించి పిలిచినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు 100 ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నెక్స్ట్ పెద్ద హిట్ సాంగ్ చేస్తాం. తప్పకుండా అండి, తప్పకుండా. సో మా నుండి కూడా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఏది కావాలన్నా సరే డెఫినెట్ గా నా నుండి అయితే 100% మీకు ఆ హెల్ప్ ఉంటది. ఎనీ టైం ఇలా పలానాది ఉంది అని చెప్పినా కూడా డెఫినెట్ గా ఆ రోజు మీకు నేను హెల్ప్ రెడీగా ఉంటాను. సో ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా Thank you. ఇంకా 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 సక్సెస్ అవ్వాలి. నాకు ఏం లేదండి, మన సంస్కృతిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఇంకా మంచి కాన్సెప్ట్లు రావాలి. చాలా మంచి కల్చర్ మనది. సో దాన్ని ఏంటంటే అందరికి తెలిసేలా చేయడం అనేది, దానికోసం kashtabadam అనేది చాలా గొప్పది. అది మీ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా. మేము కూడా చెప్పాలి మా పేరెంట్స్ కి, ఎప్పుడు చెప్పలే, బట్ Yes. మాకు ఈ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ నేమ్స్? ఫాదర్ నేమ్ నరసింహ, మదర్ నేమ్ సిస్టర్ నేమ్ సిరి.
నరసింహ గారు, మంజుల గారు. నరసింహ గారు, మంజుల గారు, మీ అబ్బాయి శ్రీకాంత్ కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఆయనను సపోర్ట్ చేస్తున్నందుకు మా హిట్ టీవీ స్పెషల్స్ నుండి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అబ్బాయిని అలానే ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉండండి, ఇంకా ఇంకా పెద్ద పెద్ద హిట్లు కొడతాడు. సో పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి, అంతకంటే గొప్ప ధైర్యం ఇంకేమీ ఉండదు లైఫ్ లో. మీ పేరెంట్స్? లింగస్వామి, లక్ష్మి. లింగస్వామి గారు, లక్ష్మి గారు, నమస్తే అండి. నేను మీ యాంకర్ మధుని. సో మీ అబ్బాయిని సందీప్ ని, చింటూని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మా హిట్ టీవీ తరపు నుండి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా 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 సపోర్ట్ చేయండి. మీ అబ్బాయిలు ఇంకా ఇంకా సెటిల్ అవుతారు, మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మన లీడింగ్ బాయ్స్ గురించి అదనమాట. కంప్లీట్ డాన్స్ గురించి, ఇండస్ట్రీ గురించే ఉంటది ఈ డిస్కషన్. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. మీకు ఎవరితో అయినా సరే ఇంటర్వ్యూ కావాలి అంటే కనుక కింద కమెంట్స్ బాక్స్ లో మాకు మెన్షన్ చేయండి. డెఫినెట్ గా గెస్ట్ ని తీసుకొస్తాము, ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ ఇంకా 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 ముందు కూడా ఉండాలి, నేను ఇలానే చేస్తూ ఉండాలి. ఇక నుండి కూడా అంటే కంప్లీట్ రా పెడదాము అనుకుంటున్నాను. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కంప్లీట్ రా డిస్కషన్స్ ఉండబోతున్నాయి, థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చూడాలంటే హిట్ టీవీ స్పెషల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.